వాక్యాన్ని విందాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాము. మే నెల చివరి ఆదివారంలోకి మనం వచ్చేసాం. రేపటి నుండి మరొక నూతన నెల ప్రారంభం జరగబోతా ఉంది. గతించిన 5 నెలలు తన రెక్కల నీడలో మనల్ని కాపాడిన యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఎండ తీవ్రతలో మే మాసంలో చాలామంది ఈ హీట్ వేవ్స్కి ప్రాణాలు కోల్పోయారు. కానీ దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచారు. అందును బట్టి మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. వాతావరణం కొంచెం నిమ్మళపరచబడ్డానికి దేవుడు సహాయం చేశాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మంగళవారం మా ప్రయాణం కోసం ప్రార్థన చేయండి. వీఆర్ హెడింగ్ టు యునైటెడ్ స్టేట్స్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ వీక్స్. అమెరికాలో అనేక ప్రాంతాల్లో మీటింగ్స్లో దేవుని వాక్యం అందించడానికి నేను, బ్లెస్ వెస్లీ గారు, మా 3 కుమార్తెలు బయలుదేరి వెళ్తున్నాం. మా ప్రయాణం దీవెనకరంగాను, మేము వెళ్తున్న ప్రతి ప్రాంతంలో కూడా దేవుని వాక్యం అభిషేకంతో ప్రకటించబడడం ద్వారా అనేక మంది ప్రభువుకు దగ్గరగా వచ్చినట్లుగా, క్రీస్తునామం మహింపరచుకున్నట్లుగా మీరందరూ ప్రార్థన చేయాల్సిన మనం చేస్తున్నాం. అతి త్వరలో మరలా భారతదేశానికి రావడానికి దేవుడు కృప చూపించినట్టుగా మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆత్మీయ తల్లి గారి కోసం మీలో చాలామంది ప్రార్థిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాము. దేవుడు అన్ని విషయాల్లో వారిని బలపరిచి నడిపిస్తున్నారు. మరి తల్లిగారి నిమిత్తం ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే వారు కూడా ఈ వారం రాజమండ్రి వస్తారు. నెక్స్ట్ సండే షీల్ బి అవైలబుల్ ఫర్ ప్రేయర్స్. మీలో చాలామంది తల్లిగారితో ప్రార్థన చేయించుకోవడం అలవాటు. మరి వచ్చే ఆదివారం తల్లిగారు మన మధ్య ఉంటారు. దయచేసి వారి ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సింది మనం చేస్తున్నాను. ప్రతి ఆదివారం మన సంఘంలో 3 ఆరాధనలు జరుగుతున్నాయి. ఆదివారపు ఆరాధన క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది దేవుణ్ణి గణపరిచినట్లుగా, ఆయన మహింపరిచినట్లుగా. మరొకటి వాక్యపు నెరవేర్పు. సహవాసంతో మనం ఉండాలి, లేదా సహవాసము కలిగి ఉండాలని లేఖనం సెలవిస్తున్న మాటను మనం గౌరవిస్తున్నాం. ఆ తదుపరి దేవుని బిడ్డలుగా మనందరం ఒక చోట చేరడం ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో ఒక క్రమశిక్షణ. ఆదివారం ఇది దేవుని సమయం, అంతే. ఎన్ని పనులున్నా వాటిని ప్రక్కన పెట్టి గాడ్ ఈజ్ అవర్ ప్రయారిటీ అనే విషయాన్ని తెలియచేయడానికి మనందరం దేవుని సందుకు వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రతి ఆదివారం క్రమంగా దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ వాక్యంలో మీరందరూ బలపడుతున్నారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఈజ్ ఎ వర్డ్ బేస్డ్ చర్చ్. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ వాక్య కేంద్రితమైన సంఘము. దేవుని వాక్యానికి ఇక్కడ అధిక ప్రాధాన్యత ఉంటుంది. వేరేవి మీరేవో ఏమీ కూడా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాక్యాన్ని ప్రేమించేవారైతే యువర్ మోస్ట్ వెల్కమ్. రండి, దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. కడవరి దినాల్లో మనిషిని ఉద్యమంలో నడిపించేది దేవుని వాక్యమే. అందును బట్టి దేవుని సేవకులుగా మా ప్రార్థన, మా యొక్క ఆలోచన దేవుని వాక్యం ఉన్నట్టుగా మీకు అందించడం ద్వారా కొన్ని మంచి నిర్ణయాలు. ప్రతి వాక్యం విన్న వెంటనే, ప్రతి సర్మన్ విన్న వెంటనే మీరు దేవుని కొరకు మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళగలిగితే మీరు ఇక్కడికి వచ్చినందుకు ఆ ఉద్దేశం సఫలపరచబడుతుంది. ఏదో అలవాటుగా వచ్చి వెళ్ళిపోవాలని నేను అంటలేదు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దేవునికి దగ్గరగా మీరు రావాలనేది మాకు ఆలోచన. గెటింగ్ క్లోజర్ టు గాడ్ డే బై డే ఈజ్ ఎసెన్షియల్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఆ కారణాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆదివారం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బైబిల్ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడం కాదు, బైబిల్ కలిగి ఉండాలి. ఒకవేళ వెస్లీ గారు మేము బైబిల్ కొనుక్కోలేనంత పేదవారం అండి అని అంటే, ఒక బైబిల్ మీకు ఉచితంగా ఇవ్వడానికి నేనేమీ సందేహించను. డెఫినెట్గా మీకు ఎలాంటి బైబిల్ కావాలంటే అలాంటి బైబిల్ ఉచితంగా ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. కానీ కొనుక్కునే స్తోమత ఉంటే బైబిల్ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. మరే ఇతర కారణాలు అయితే తర్వాత సంగతి. కానీ దేవుని వాక్యాన్ని మీరు నిర్భయంగా దేవుని మందిరాన్ని పట్టురాగలిగితే ప్లీజ్ డూ క్యారీ ఎ బైబిల్, ఏ హార్డ్ కాపీ. మా ఫోన్లో ఉన్నాయండి బైబిల్ అనే మాట వద్దు. ఫోనుల్లో చదవడానికి నేను వ్యతిరేకమేం కాదు. ఎందుకంటే నేను కూడా ఆ సందర్భాల్లో ప్రయాణాల్లో కావచ్చు, ఆయా ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ఫోన్లో చదువుకుంటాను. అందులో తప్పేం కాదు. కానీ దేవుని వాక్యాన్ని దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, లేదా ఒక బైబిల్ స్టడీకి వెళ్ళేటప్పుడు, ఒక ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చేటప్పుడు, దేవుని సభలకు వెళ్ళేటప్పుడు దేవుని వాక్యాన్ని మన చేతుల్లో కలిగి ఉండడం చాలా 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 ఆశీర్వాదకరమైన అంశం. జీవవాక్యమును చేత పట్టుకుని అనే మాట పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాశాడు. We need to carry the word of God in our hands.
బైబిల్ గ్రంథం మన చేతుల్లో చూడాలని చాలామంది దైవజనులు తమ ప్రాణాలు అర్పించారు. సాక్రిఫైస్ అనేది ఉంది. బైబిల్ అంత ఓరకనే మన చేతుల్లోకి రాలేదు. చాలామంది దేవుని ప్రజలు తమ జీవితాలను త్యజించి, తమ జీవితాలను వెచ్చించి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతుల్లో కలిగి ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని కలిగి ఉండడానికి మనందరం సంతోషించాలి. ఒకసారి బైబిల్ పైకెత్తండి, ఈ మాటలు నాతో చెప్పండి. వాక్యమైన యేసయ్య, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను, ఆమేన్. ఒకసారట ఒక ఆర్టీసీ బస్సులో కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. స్త్రీలకు బస్సు ప్రయాణం ఉచిత సౌకర్యం ప్రభుత్వాలు ప్రకటించక మునుపు జరిగిన సంఘటన కావచ్చు. ఈరోజు స్త్రీలందరికీ కూడా ప్రభుత్వం వారు ఒక మంచి వెసులుబాటు ఇచ్చారు. మీరు ఎక్కడికైనా వితిన్ ద స్టేట్లో చక్కగా మీరు ప్రయాణం చేయొచ్చు, టికెట్ లేకుండానే. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆ సౌకర్యంతో పాటుగా బస్సులో వేరుశనగ గుళ్ళు, సమోసాలు, కూల్ డ్రింకులు కూడా ఉచితం అంటే ఇంకా ఎంతమంది ప్రయాణం చేస్తారో. ఇక సగం స్త్రీలందరూ బస్సులోనే ఉంటారేమో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు, ప్రతిసారి కాదు. సరే, ప్రయాణం సాగుతుంది. స్త్రీల ఉచిత బస్సు సౌకర్యం రాకమునుపు, ఇప్పుడు సౌకర్యం వచ్చిన తర్వాత చాలామంది స్త్రీలు డబాయించి మరీ సీట్లలో ఏం చేస్తారు చెప్పండి, కూర్చుంటున్నారు. టికెట్ కొనుక్కున్న పురుషులు ఏమో నిలబడుతున్నారు, టికెట్ లేని స్త్రీలు చక్కగా సీట్లలో కూర్చున్నారు. కూర్చోవాలి కూడా, స్త్రీలకు ఆ గౌరవం అందాలి. ఒకవేళ ఎవరైనా పురుషులు జరగకపోతే, ఎవడరా నువ్వు, ఎవరికి పుట్టావరా నువ్వు అని డబాయించి కూడా చెప్పండి ఏం చేస్తారు, స్త్రీలు కుర్చీల్లో ఆ సీట్లలో కూర్చుంటున్నారు. మంచిదే. ఆ ఎదుటి వ్యక్తికి ఏమన్నా కొంచెం బట్టతలు ఉంటే ఇంక మరీ దారుణం కొంత పరిస్థితి. ఏది కనబడితే దాంతో నెత్తి మీద కొట్టి ఒక చుట్ట పెడుతున్నారు. అయితే ఈ సౌకర్యం రాని రోజుల్లో బస్సు ప్రయాణం జరుగుతుంటే ఇద్దరు స్త్రీలు ఒక సీటు కోసం కొట్టుకుంటున్నారు. నేను కూర్చుంటానని వారిద్దరూ కూడా చాలా అతి తీవ్రమైన డిస్కషన్ జరుగుతుంది, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, వెరీ హీటెడ్ ఆర్గ్యుమెంట్. ఆ సందర్భంలో వీరిని ఎలా కూల్ చేయాలో తెలియట్లేదు డ్రైవర్ గారికి, కండక్టర్ గారికి. అమ్మా నువ్వు కాసేపు నిలబడంటే ఆమె కోపం వస్తుంది, నువ్వు నిలబడొచ్చు కదమ్మా నువ్వు ఇంకా అంటే ఆమె కోపం వస్తుంది. మేము ఇద్దరులో ఎవరొకరు కూర్చోవలసింది ఈ సీట్లో అని చెప్పి ఇద్దరు దెబ్బలాడుకున్న సమయంలో కండక్టర్ గారికి ఒక మంచి ఐడియా వచ్చింది. ఈ సమస్య నుండి బయటికి తీయాలంటే ఒక మాట అంటే సమస్య పరిష్కరించబడద్దని ఆయన ఉద్దేశించి ఆయన అన్నాడు, అమ్మా మీలో ఎవరు పెద్ద వయసు కలిగిన వారో వారి సీట్లో కూర్చోండి అన్నాడు. రాజమండ్రి నుండి హైదరాబాద్ వెళ్ళిపోయింది బస్సు, కానీ ఎవరు కూర్చోలేరు. ఎందుకోసం అంటే స్త్రీలు ఏదైనా ఒప్పుకుంటారు, కానీ నేనేమనలేదు, మీరే అన్నారు. మీరేమన్నారో చెప్పేస్తాను. స్త్రీలు ఏదైనా ఒప్పుకుంటారు, కానీ వయసు పైబడుతుందంటే మాత్రం ఏం చేయలేరు, తట్టుకోలేరు. 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీకు 25 అండి అని అడగండి, ఆ రోజు లంచ్ ఉండదు, డిన్నర్ ఉండదు. అంత హ్యాపీ మూడ్లో క్లౌడ్ 9 అంటారు కదా, దానిలో ఉంటారు వాళ్ళు. దే వాంట్ టు లుక్ యంగ్. అందరూ అలా ఉంటారని అంటలేదు, కానీ చాలా మట్టుకు స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఈ రోజుల్లో బాగా ఎక్కువ అవుతున్న ఒక ఆలోచన ఏంటంటే, ఐ వాంట్ టు లుక్ యంగ్. నేను యవనంగా కనబడాలి, చక్కగా కనబడాలి, ఆరోగ్యం బాగుండాలి, వయసు పైబడకూడదన్న ఆలోచన చాలా మందిలో ఉంటుంది. బట్ ద బైబిల్ సేస్ యెహోవా కొరకు ఎదురు చూచి వారు ఏం పొందుతారట, నూతన బలం పొందుతారు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లకి ఏమవుతారట, నడిచి వెళ్తారు. సొమ్మసిల్లకి వారు నడిచి వెళ్తారు అంటే స్పిరిచువల్ రెన్యూనెస్. బైబిల్ ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన యవ్వనాన్ని గురించి మాట్లాడుతుంది. నీ ఆంతర్య పురుషుడు ప్రతిరోజు దినదనాభివృద్ధి పొందుతున్నాడా, నూతన బలాన్ని పొందుతున్నారా? ఈరోజు ఆరోగ్యంగా ఉండడం కోసం ఎంతోమంది డాక్టర్లు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారు. ఇంటర్నల్ మెడిసిన్ చదివిన వారు కానీ, లేకపోతే ఏ విభాగానికి చెందిన డాక్టర్స్ ఆ విభాగంలో ప్రజలకు కావాల్సిన సలహాలు ఇస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? దే వాంట్ టు సీ ఎ హెల్దీ సొసైటీ.
సమాజంలో మంచి ఆరోగ్యం కలిగిన వారిని చూడాలని. ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుంది. యవనస్తులు ఈ రోజుల్లో చాలామంది విచిత్రమైన రోగాల బారిన పడిపోతున్నారు. కారణం ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, స్లీప్లెస్ నైట్స్ కావచ్చు, సోషల్ మీడియా ఎక్కువ పరిధిలో ఉపయోగించడం కావచ్చు, ఇన్సామ్నియా అంటే నిద్ర లేమి కావచ్చు. రాత్రులు 1 గంట అయినా 2 గంటలైనా నిద్ర రావట్లేదండి. ఎందుకోసం అంటే ఆ బ్లూ స్క్రీన్ ఉపయోగించి ఆ బ్రెయిన్ షట్ డౌన్ అవ్వకుండా నిద్రలేమితో చాలామంది బాధపడుతూ తద్వారా ఎన్నో రకాలైన రోగాలు శరీరాలకు తెచ్చేసుకుంటే డాక్టర్ల యొక్క ప్రయత్నం అంతా కూడా ఒక హెల్తీ సొసైటీ బిల్డ్ చేయాలని. అయితే బైబిల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే శారీరకంగా మనందరం ఆరోగ్యంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందులో తప్పేమీ లేదు. అంతకన్నా ప్రాముఖ్యంగా మనందరం కూడా ఆధ్యాత్మిక జీవితాలు ఎలా ఉండాలి? ఆరోగ్యవంతంగా ఉండాలి. స్పిరిచువల్ ప్రాస్పెరిటీ, స్పిరిచువల్ హెల్త్ అనేది చాలా ప్రాముఖ్యం. కనుక దేవుని వాక్యం అనే జీవాహారాన్ని మనం తరచుగా తీసుకోవడం ద్వారా, అనుదినము కూడా దేవుని వాక్యాన్ని భుజించడం ద్వారా లోపలను మన ఆంతర్య పురుషుడు ఇప్పుడు బలంగా ఉంటాడనేది దేవుని వాక్యం యొక్క సారాంశం. లేఖనాలు తెరుద్దాం. ఈరోజు వాక్యాంశం నిమిత్తము న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని ప్రతి ఒక్కరూ చదువుకుందాం. చూడండి. జడ్జెస్ చాప్టర్ 5 and verse 11. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. విలుకాండ్ర ధ్వనికి దూరముగా ఉండువారు, నీళ్లు చేదుకొను స్థలములలో ఉండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయుల గ్రామములలో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనుల ద్వారములలో కూడుదురు. యెహోవా జనులు అంటే దేవుని ప్రజలందరూ ద్వారములలో కూడుకుందురు. దేవుని వాక్యాన్ని బట్టి ఒక్కసారి అందరూ దేవుని స్తోత్రం చేయలేదా? ఇది ఈరోజు దేవుడు మనకిస్తున్న సందేశం. న్యాయాధిపతుల గ్రంథం బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన గ్రంథాలు ఇది కూడా ఒకటి. 400 సంవత్సరాల చరిత్ర జడ్జెస్లో మనం చూస్తాం. దేవుడు కొంతమంది న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి విజయాన్ని, రక్షణను ప్రకటించాడు. హిబ్రూ భాషలో షాఫ్టీమ్ అనే పదాన్ని వాడతారు. జడ్జెస్ న్యాయాన్ని తీర్చువారు లేదా ప్రజలకు మేలు చేయువారు, నీతి న్యాయాలు అనుసరించేవారు. దేవుడు కొంతమందిని లేవనెత్తుకుని తన ప్రజలకు రక్షణ ప్రణాళికను ఆయన సిద్ధం చేశారు. ఈ జడ్జెస్ అనే పుస్తకంలో సుమారుగా ఒక 13 మంది మెన్షన్ చేయబడ్డారు. 13 జడ్జెస్ ఆర్ మెన్షన్ ఇన్ ద బుక్ ఆఫ్ జడ్జెస్. అయితే ఆ తదుపరి కాలంలో దైవజనుడైన ఏలీ, ఆ తర్వాత సమూయేలును కూడా లెక్కబెడితే బైబిల్ గ్రంథంలో ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఈ కాలంలో ప్రాముఖ్యంగా 15 మంది న్యాయాధిపతులను మనం లిస్ట్ అవుట్ చేయొచ్చు. గమనించండి ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు కొన్ని భాగాలు మనకి అర్థం కావు. ఇది వాస్తవం. ఎందుకోసం అంటే ఆ సీక్వెన్స్ కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కాకపోతే ఒక అనుభవం మాత్రం న్యాయాధిపతుల గ్రంథంలో తరచుగా మనం చూస్తుంటాం. జాగ్రత్త వినండి. అదేంటంటే దేవుని ప్రజలు దేవునికి దూరం అవ్వడం. రెండవది శత్రువు వారి మీద చెలరేగడం. మూడవది వారు దేవునికి మొర్రపెట్టడం. నాలుగవది దేవుడు వారికి ఒక రక్షకుని పంపి లేదా ఒక న్యాయాధిపతిని పంపి వారిని విడుదల చేయడం. ఈ ఆర్డర్ మనం న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. సిన్ అండ్ ద wrath of God or the suppression of enemy. People cried out unto God and deliverance from God. పాపము, దానికి సంబంధించిన పర్యవసానము అనగా శత్రువు చేతిలో చిక్కుకోవడం, దేవుని ప్రజలు మొరపెట్టడం, దేవుడు ఒక రక్షకుని పంపడం. ఈ ఆర్డర్ను మనం న్యాయాధిపతుల్లో చూస్తాం. మీరు ఏ న్యాయాధిపతినైనా మీరు తీసుకోండి, దేవుని సన్నిధిలో దేవుని ప్రజలు మొర్ర పెట్టినప్పుడు, అయ్యా ఈ శత్రు బాధను మేము తట్టుకోలేకపోతున్నాం, శత్రువు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, ఈ శత్రువు చేతిలో మేము చాలా నష్టపోతున్నాం, వీ నీడ్ యువర్ హెల్ప్, నీ సహాయం మాకు కావాలి, నీవే మా ఆశ్రయం, మా దిక్కు అని దేవుని ప్రజలు దేవుని మీద తిరిగినప్పుడు ఆ కాలంలో దేవుడు ఒక్కొక్క న్యాయాధిపతిని లేవనెత్తి దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఈ జడ్జెస్ అందరిలో కూడా ఒక ఆమె స్త్రీ కూడా ఉంది. ఆమె పేరు ఎవరైనా చెప్పగలరా?
వండర్ఫుల్. దెబోరా అనబడే ఆమె ఒక స్త్రీ అయినప్పటికీ కూడా దేవుడు ఆమెను ఎన్నుకుని దేవుని కార్యాలు ఆమె ద్వారా జరిగించాడు. స్త్రీలు ఏ విషయాల్లో కూడా తక్కువైన వాళ్ళైతే కాదు. దేవుడు కొంతమంది స్త్రీలను తన ప్రణాళికలో చాలా చాలా ప్రాముఖ్యంగా దేవుడు వాడుకున్నాడు. అందులో దెబోరా అనే ప్రవక్త్రి కూడా ఒకటి. షీ వాజ్ ఎ ప్రాఫెటస్. తన భర్త అయిన లప్పీదోతు మరియు దెబోరా ఇద్దరు కలిసి అద్భుతంగా పోరాడారు. ఆ కాలంలో ఒక రాజు ఉండేవాడు, అతని పేరు బారాక్ అనబడే రాజు. ఈ ముగ్గురు కలిసి యాబీను మరియు సిసేరా అనబడే వ్యక్తులతో పోరాడి ఇశ్రాయేలు ప్రజలకి విజయాన్ని తీసుకొచ్చారు. ప్రభునందు ప్రియులరా, పాపం మనిషిని ఎప్పుడు కూడా ఇబ్బందుల్లోకి నెట్టివేసినప్పుడు దాని నుండి విడుదల పొందాలంటే ఒకే ఒక మార్గం దేవుని వైపు తిరగడం. టర్నింగ్ టువర్డ్స్ గాడ్ ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్. దేవుని సన్నిధిలో పరిష్కారం కావాలంటే పాపము నుండి విడుదల పొందే మార్గం దేవుని దగ్గర ఉంది. కాబట్టి ఆయన వైపు తిరగడమే మానవ జీవితం యొక్క గమ్యం అని న్యాయాధిపతుల గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియులారా గమనించండి, కనాను రాజైన యాబీను అనబడే వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. హీ ట్రబుల్ మోర్ దెన్ 20 years. సుమారుగా ఒక 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెట్టాడు. కెన్ యూ ఇమాజిన్? 20 సంవత్సరాల దుష్ట పాలన, లేదంటే ఒక 20 సంవత్సరాల శత్రువు చెలరైపోతున్నాడంటే దాదాపుగా బైబిల్ ప్రకారం ఒక జనరేషన్ అంటే 30 సంవత్సరాలు, ఒక తరం అంటే 30 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అంటే దాదాపుగా ఒక తరాన్ని యాబీను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. యాబీను బలవంతా ఎవరిలో ఉంది అంటే అతని సైన్యాధిపతి అయిన సిసేరాలో ఉంది. అతడు చాలా అద్భుతమైన వ్యక్తి అని 900 ఇనుప రథాలు అతనికి ఉన్నాయంట. 900 రథాలంటే చిన్న విషయం కాదు. రథములు మరియు రౌతులంటే ఎవరు? రథాలంటే మనకు తెలుసు చారియట్స్. రౌతులంటే రైడర్స్. ఆ రథ సారథులను ఏమంటారు చెప్పండి? రౌతులు అంటారు. రౌతు అని కొంతమందికి ఇంటి పేరు ఉంటుంది, అది ఒక కులానికి సంబంధించింది. కానీ రౌతులు అంటే ఇది ఈ రథాన్ని నడిపేవారని అర్థం. 900 ఇనుప రథాలు అతనికి ఉన్నాయట. ఇనుము అనేది చాలా గట్టి పదార్థం. అంటే అతడు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పడానికి ఈ 900 ఇనుప రథాలు అనే మాట అక్కడ స్పష్టంగా రాశాడు. రథాలు అనే మాట వాడేయచ్చు, కానీ ఇనుప రథములు అనే మాట ఎందుకు వాడారంటే ఇట్ షోస్ హౌ స్ట్రాంగ్ సిసేరా వాస్. ఆ సందర్భంలో 20 సంవత్సరాలు యాబీను మరియు సిసేరా ఇశ్రాయేలు ప్రజల్ని బాధపెట్టినప్పుడు దేవుడు దెబోరాను లేవనెత్తుకుని ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలకు విజయం వచ్చిందో దెబోరా ఒక అద్భుతమైన పాట పాడింది. మీరు ఆ 5వ అధ్యాయం అంతా మీరు చదివితే అక్కడ దెబోరాకున్న సునిశ్చితమైన వివేచన, దేవుని ప్రజలు ఎవరెవరు ఆ యుద్ధంలో పాల్గొన్నారు, ఎలాంటి సంఘటనలు జరిగాయి, వీటి నుండి విజయం సాధించడానికి దేవుడు ఎలా ఉపయోగపడ్డాడు లేదా ఆయన ఎలా సహకరించాడు అనే విషయం చాలా క్లియర్గా ఈ 5వ అధ్యాయంలో దెబోరా పాట రూపంలో తెలియజేసింది. 11వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఓ చక్కని మాట ఉంది. ఏమన్నారంటే, విలుకాండ్ర ధ్వనికి దూరముగా ఉండువారు, ఆ తర్వాత నీళ్లు చేదుకొనివారు దేవుని నీతిని ఏం చేస్తారట? ప్రకటిస్తారు అనే మాట అక్కడ రాయబడింది. ఇక్కడ కొన్ని రకాల ప్రజల గురించి మాట్లాడబడుతుంది లేదా చెప్పబడుతుంది. వాళ్ళు ఎవరంటే, నెంబర్ 1 విలుకాండ్ర ధ్వనికి దూరంగా ఉన్నవారు, ఆ తర్వాత నీళ్ల బావుల దగ్గర నిర్భయంగా నీళ్లు చేదుకునేవారు దేవుని నీతి క్రియలు ప్రకటిస్తారు. మన దేవుడు నీతి గలవాడు గనుక ఆయన చేసే క్రియలు కూడా నీతి గలవే. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎప్పుడూ కూడా దుర్నీతి కార్యాలు చేయలేదు, లేదా స్వనీతి కార్యాలు ఎప్పుడు దేవుడు చేయలేదు, అవినీతి కార్యాలు దేవుడు ఎప్పుడు చేయలేదు. దేవుడు నీతిమంతుడు గనుక ఆయన కార్యాలు ఎప్పుడు ఎలా ఉంటాయి చెప్పండి? నీతిగానే ఉంటాయి. ఇప్పుడు దేవుని ప్రజలట ఆ నీతి క్రియలను ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నారు. దే వర్ డెలిబరేట్లీ ప్రొక్లెయిమింగ్ ద ట్రయంఫెంట్ యాక్ట్స్ ఆఫ్ ద రైచియస్ గాడ్. దేవుని యొక్క నీతి క్రియలను వారు ప్రకటిస్తున్నారు. అందును బట్టి వారందరూ కూడా ద్వారములలో కూడుకొని ఆనందిస్తున్నారనే మాట అక్కడ స్పష్టంగా రాయబడింది. ఇది ఇశ్రాయేలు ప్రజలు యాబీను చేతి నుండి విడుదల పొందిన తర్వాత, సిసేరా చేతి నుండి విడుదల పొందిన తర్వాత వారి యొక్క పరిస్థితిని, వారి స్థితిగతులను వివరించే వచనం ఇది. నాకు ఈ అధ్యాయంలో చాలా ఇష్టమైన వచనం అన్నమాట. నేను న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం ఎప్పుడు చదివినా ఈ వచనం దగ్గరికి వచ్చేసరికి చాలా ఆనందిస్తాను, చాలా సంతోషిస్తాను.
దేవునికి మన జీవితాలు అప్పగించుకోగలిగితే ఎలాంటి అద్భుత కార్యాలు మన జీవితంలో చోటు చేసుకుంటాయో ఈ వచనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. విలుకాండ్ర ధ్వనికి దూరంగా ఉండువారు. కెన్ యూ ఇమాజిన్? మీరు ఒక ప్రాంతంలో ఉన్నారు, 24 గంటలు ఆర్చర్స్ అనగా అంబులు వేసేవారు, బాణాలు వేసేవారు యుద్ధంలో పాల్గొని విపరీతంగా బాణాలు వేసుకుంటూ ఉంటే మీకు ఆ స్వరం లేకపోతే ఆ శబ్దం చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. యుద్ధ బీభత్స కాండను అనుభవించే కొన్ని ప్రాంతాలు మన యొక్క ప్రపంచంలో ఉన్నాయి. ఏదో ఒక తరుణంలో ఏదో ఒక రూపంలో వారి యుద్ధాన్ని చూస్తూ ఉంటారు. బాంబులు మోత, ఇప్పుడంటే అన్ని బాంబ్స్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు బాంబులు మోత. పూర్వదినాల్లో యుద్ధాలన్నీ ఎలా జరిగేవి? కత్తులతోనో ఆ తర్వాత రథాల మీద వెళ్ళి ఫేస్ టు ఫేస్ వార్ చేసుకుంటూ ఉండేవారు. లేదంటే దూరం నుండి అంబులు ప్రయోగించేవారు, బౌస్ అండ్ యారోస్ వేస్తుండేవారు. ఆ తర్వాత ఒడిసెలతో రాళ్ళు విసురుకుంటూ ఉండేవారు, లేదంటే బళ్ళెములు విసిరేవారు. ఆ స్పీడ్స్ అనే విసురుతూ యుద్ధం చేసుకునేవారు. రకరకాల విద్యలు ఆ కాలంలో ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించి యుద్ధం చేసుకుంటుంటారు. ఇప్పుడంతా కూడా యుద్ధ వాతావరణం మారిపోయింది. ఎక్కడెక్కడో ఉండి వేరే ప్లేసుల్లో బాంబ్స్ ప్రయోగం చేస్తున్నారు. ఆ బాంబ్స్ కూడా రకరకాలైన బాంబ్స్ వచ్చేసినాయి. హైడ్రోజన్ బాంబ్స్ వచ్చాయి, యాటమ్ బాంబ్స్ వచ్చాయి, న్యూక్లియర్ బాంబ్స్ వచ్చేసాయి, క్లస్టర్ బాంబ్స్ వచ్చాయి. ఆ మిస్సైల్ ఒక్కటి వేశారంటే అది చిమ్ముకుంటూ వెళ్తుంది అన్నమాట. అంటే ఒక భూచక్రం తిరుగుతున్నప్పుడు ఎలాగైతే ఆ నిప్పులు చిమ్ముతూ ఉంటాయో అవి కూడా మిసైల్స్ని చిమ్ముకుంటూ వెళ్ళిపోతాయి. ఏది ఎక్కడ పడుతుందో తెలియదు అనమాట. అలాంటి క్లస్టర్ మిసైల్ బాంబ్స్ కూడా ఈ రోజున అందుబాటులోకి వచ్చేసాయి. అయితే పూర్వదినాల్లో ప్రాముఖ్యంగా యుద్ధం అంటేనే యారోస్ అండ్ బోస్, విల్లు అనేది ఉపయోగించడం. నిరంతరాయంగా ఆ బాణాలు ప్రయోగించబడుతూ ఉంటే ఆ శబ్దాలు మొదట్లో కొంచెం ఏదోలా ఉన్నప్పటికీ రాను ఏమైపోతాయి చెప్పండి? అవి ఇరిటేషన్గా ఉంటాయి, వినలేని పరిస్థితులు. ఎప్పుడు ఆగుతుందిరా ఈ విల్లు సౌండ్? ఎప్పుడు ఆగుతుంది ఈ విల్లు ధ్వని, ఈ బాణముల ధ్వని ఎప్పుడు ఆగుద్ది అని అందరూ కనిపెడతారు. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, అమెరికా ఇరాన్ యుద్ధం ఎప్పుడు ఆగుద్దా అని ప్రపంచం అంతా కూడా చాలా ఆసక్తిగా కనిపెడతాం. ఎందుకోసం అంటే ప్రయాణాలు డిస్టర్బ్ అయిపోయినాయి. ఆ తర్వాత క్రూడ్ ఆయిల్ రేటు పెరిగిపోవడం ద్వారా ఆయిల్ సమస్యలు వచ్చేసాయి. ఒక్కసారి ఆయిల్ పెరిగింది అంటే చెప్పండి, జీవనోపాధికి సంబంధించిన అన్నీ కూడా ఏమైపోతుంటాయి? పెరిగిపోతుంటాయి. రవాణా సౌకర్యం దగ్గర నుంచి నిత్యావసరాలన్నీ కూడా పెరిగిపోతుంటాయి. క్రూడ్ ఆయిల్ మీదే మనిషి జీవితం ఆధారపడినట్టుగా అయిపోయింది. ఎందుకోసం మన ఇళ్లలో వాడుకునే గ్యాస్ దగ్గర నుండి, మన వాహనాల్లో వేసే పెట్రోల్ దగ్గర నుండి అనేకమైన విభాగాల్లో క్రూడ్ ఆయిల్ వినియోగిస్తూ ఉన్నారు. అది బ్యారల్కి $100 దాటింది అంటే ఇంకా ప్రపంచం సంక్షోభంలో ఉన్నట్టే. ఒక $60, $70, $80 లోపల ఉంటే పర్వాలేదు, కానీ 100 దాటిందంటే సంక్షోభం వచ్చేసినట్టే. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత బ్యారల్ $115, $120 కూడా వెళ్ళిపోయి ఆయిల్ సంక్షోభం దిశగా ప్రపంచం వెళ్ళిపోతుంటే అందరూ ఆశిస్తున్నారు ఎప్పుడు యుద్ధం ఆగుద్దా, ఆ పీస్ ట్రీటీ ఎప్పుడు జరుగుద్దా అని చెప్పి చాలామంది కనిపెడతా ఉన్నారు. ఆయిల్ రేట్లు కూడా ప్రభుత్వం వారు కానీ ఆయిల్ కంపెనీలు కానీ చాలా జ్ఞానంగా పెంచుతారు. చాలా తెలివి ఉంటుంది వాళ్ళకి. ఒకేసారి $10 పెంచేస్తే ప్రజలు ఎవరు ఇళ్లలో ఉండరు. ఎక్కడుంటారు? లాలా చెరువు సెంటర్లో ఉంటారు. రాస్తా రోకోలు చేస్తారు, రైలు రోకోలు చేస్తారు. అందులో బట్టి వాళ్ళ తెలివి ఎంత ఉంటుందో తెలుసా? రోజుకు రూపాయి, $2, $3, పావల, $3.70 అలా 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 పెంచేసి ప్రజలు కొంచెం హీట్ ఎక్కగానే ఆయిల్ రేట్లు $2 తగ్గించామంటారు. ఎంత పెంచుతారు? $15. ఎంత తగ్గిస్తారు? $2. ఆ $2 తగ్గించేగానే ఓ బ్యాచ్ ఉంటుంది, ఇంకా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి మన దేశం ఎంత అభివృద్ధిలోకి వచ్చేసింది, మన నాయకులు మన పట్ల ఎంత ప్రేమ కలిగి $2 తగ్గించారు. పెంచింది గురించి మాట్లాడరు, కానీ ఆ తగ్గిన దాని గురించి ఇంకా విపరీతంగా 4 రోజులు మీడియాలన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి కదా, ఆ మీడియాల్లో ఇంకా మన దేశాన్ని చాలా ప్రగతి పదంలో నడిపించేస్తుంది ఈయన అని చెప్పి ఒక ఆయన గురించి బాగా భజన స్టార్ట్ అయిపోద్ది. క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నప్పుడు జీవన పరిస్థితులు కూడా మారిపోతూ ఉంటాయి. అలాగే యుద్ధం జరిగినప్పుడు అసమాధానం ఉంది, యుద్ధం జరిగినప్పుడు భయం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రావడానికి ఉండదు, నిత్యావసరాలు దొరకవు, బావుల దగ్గర నీళ్లు తోడుకోవాలంటే చాలా కష్టం. ఎందుకోసం పూర్వదినాల్లో యుద్ధాలు జరుగుతున్నప్పుడు బావుల దగ్గరే యాంబుష్ అంటే మాటుగాండ్రు ఉండేవారట. నీళ్లు దాగనిచ్చేవాళ్ళు కాదు. ఆ తీవ్రమైన ఒక మాటలో చెప్పాలంటే ఆ ముట్టడి అనేది పూర్వదినాల్లో జరుగుతూ ఉంటే దెబోరా ఇక్కడ మాట్లాడుతుంది, కొంతమంది ప్రజలు దేవుని నీతి క్రియలను ప్రకటిస్తారట,
వారి కండిషన్ ఎలా ఉంది అంటే, నెంబర్ 1, విలుకాండ్ర ధ్వనికి వారు దూరం అయ్యారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనగా ఇట్ టాక్స్ అబౌట్ గాడ్స్ పీస్. దేవుడు అనుగ్రహించే సమాధానం గురించి ఈ మాట సెలవిస్తాను. విలుకాండ్ర ధ్వని ఇంక వారు వింటల్లా. ఇంతవరకు విలుకాండ్ర ధ్వనిలో ఇరిటేట్ అయ్యారు, అసమాధానాన్ని ఫీల్ అయ్యారు, భయంతో ఉన్నారు, ఎప్పుడు ఆగుద్దా అన్న ఆలోచనలో ఉంటే దేవుని ప్రమేయం ద్వారా, దేవుని ఇంటర్వెన్షన్ ద్వారా విలుకాండ్ర ధ్వని సైలెంట్ చేయబడింది. లిజన్ టు మీ, హియర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ వెన్ యూ కమ్ టు గాడ్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితంలో జరిగే మొట్టమొదటి మేలేంటో తెలుసా? గాడ్ సైలెన్సెస్ ద సౌండ్ ఆఫ్ ది ఎనిమీ. అపవాది లేదా శత్రు యొక్క ధ్వనిని దేవుడు నిశ్శబ్దం చేస్తాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అడమాయింపరచండి, హల్లెలూయా. Until and unless you come to God, you will experience that sound of war. నీ జీవితంలో యుద్ధ వాతావరణం, యుద్ధ బీభత్సకాండ నీ జీవితంలో అనుభవించే పరిస్థితులు ఉంటాయేమో, కానీ when you come to God, God silences the sound of the enemy. విలుకాండ్ర ధ్వనిని దేవుడు మాత్రమే నిశ్శబ్దం చేయగలడు, హల్లెలూయా. ఆ తర్వాత వచనాల యొక్క భావాన్ని కూడా నేను చెప్తాను. ఈరోజు ఈ వచనాన్ని మనం ఒక మాటలో చెప్పాలంటే చాలా లోతుగా ధ్యానం చేద్దాం. అసలు విలుకాండ్ర ధ్వని రావడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద వార్? ఆ యుద్ధం రావడానికి కారణం ఏంటి? ఆ పై వచనంలోనే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మానవ జీవితంలో యుద్ధం రావడానికి కారణం ఏంటి? మనిషి జీవితంలో సంఘర్షణ రావడానికి కారణం ఏంటి? కుటుంబాల్లో సంఘర్షణ రావడానికి కారణం ఏంటి? వ్యక్తిగత జీవితాల్లో సంఘర్షణ రావడానికి కారణం ఏంటి? మానసికమైన సంఘర్షణ ఒక మనిషి ఎదుర్కోవడానికి కారణం ఏంటో బైబిల్ నిష్పక్షపాతంగా సెలవిస్తున్న మాట. అదే న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. కొంచెం మనం ఫోకస్ చేయాలి ఈ మాట మీద. ఆ తర్వాత దేవుడు చేసే కార్యాన్ని కూడా మనం ఆలోచించేద్దాం. ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలీయులు ఎవరిని కోరుకున్నారంట? క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. యుద్ధం ఎక్కడికి వచ్చేసింది? ద్వారాల్లోకి వచ్చేసింది. ఇది కారణం. ఇశ్రాయేలీయులలో ఒక మనిషి యుద్ధ వాతావరణం అనుభవించిన కారణం ఇశ్రాయేలు కొత్త దేవతలు కోరుకొనగా యుద్ధం ద్వారాల్లోకి వచ్చేసింది. ఇశ్రాయేలీయులలో 40,000 మందికి ఒక కేడమే గాని ఒక ఈటియే గాని కనబడలేదు. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ దర్ వీక్నెస్. ఒక్కళ్ళ చేతిలో కూడా కేడలు లేవంట, ఒక్కళ్ళ చేతుల్లో కూడా ఈటలు కనబట్టలేదట. ఎందుకోసం అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని కోరుకున్నారట? క్రొత్త దేవతలను కోరుకున్నారు. అందరూ నా వైపు చూడండి. ఇలాగా నీ జీవితంలో ఎవరిని కోరుకుంటున్నావు? నిత్యుడైన ప్రభువును కోరుకుంటున్నావా? సృష్టికర్త అయిన దేవుణ్ణి కోరుకుంటున్నావా? జీవాధిపతి అయిన దేవుణ్ణి కోరుకుంటున్నావా? నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను కోరుకుంటున్నావా? మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుత్థానుడైన, మరణాన్ని జయించిన జయ వీరుడైన జయశీలుడైన ప్రభువును కోరుకుంటున్నావా? లేదా నీకు నచ్చినట్టుగా, నీవు కోరినట్టుగా, నీకు కావలసినట్టుగా క్రొత్త దేవతలను కోరుకుంటున్నావా? తెలుగులో దేవతలు అనే మాట వాడారు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో దే చోజ్ న్యూ గాడ్స్ అని ఉంటుంది. క్రొత్త దేవుళ్ళని కోరుకున్నారట. ఈ దేవుడు వద్దట వాళ్ళకి. ఏ దేవుడైతే వారిని చేశాడో ఆ దేవుడు వద్దట. ఏ సృష్టికర్త అయితే సకల చరాచర సృష్టిని చేశాడో ఆ దేవుడు వద్దట. ఏ దేవుడైతే కలుగునుగా కానీ పలికి సమస్తాన్ని కలుగు చేశాడో ఆ దేవుడు వద్దట. ఏ దేవుడైతే మానవుని తన రూపంలో తన పోలికలో చేసి మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి అని ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి ఒక బాధ్యతను వారి మీద పెట్టాడో ఆ దేవుడు అక్కర్లేదట వాళ్ళకి. ఏ దేవుడైతే వారిని నడిపిస్తున్నాడో, బలపరుస్తున్నాడో, స్థిరపరుస్తున్నాడో ఆ దేవుడు అక్కర్లేదట. ఏ దేవుడైతే వారి కోసం పాప ప్రాయశ్చిత్తం చేశాడో కలువరి శిలువలో ఆ దేవుడు అక్కర్లేదట. ఏ దేవుడైతే నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడో, అబద్ధమాడనారనే దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వము ఎరిగినవాడు, సర్వము నిండి ఉన్నవాడు, సర్వశక్తిగల దేవుడు మనిషికి అక్కర్లేదట. వాట్ పీపుల్ ఆర్ చూసింగ్ టుడే. ఈరోజు మనుషులు ఏం కోరుకుంటున్నారంటే క్రొత్త దేవుళ్ళు. న్యాయాధిపతుల కాలంలోనే ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించాల్సిన వారు, దేవుని మార్గాల్లో నడవాల్సిన వారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు మాట్లాడి వారికి వాగ్దానం చేసి ఈ దేశాన్ని ఇస్తానన్న ఆ దేవుడు వారిని ఆ దేశంలో నడిపిస్తే అన్ని చేసిన దేవుణ్ణి వదిలేసి ఆ దేవుణ్ణి మరచి ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని కోరుకున్నారట? కొత్త దేవుళ్ళు కోరుకున్నారు. అక్కడే డిజాస్టర్ ఉంది, అక్కడే నాశనం ఉంది, అక్కడే అశాంతి ఉంది, అక్కడే భయం ఉంది,
అక్కడే ఆందోళన ఉంది, అక్కడే పతనం ఉంది, అక్కడే నిరాశ ఉంది, అక్కడే నిస్పృహ ఉంది. ఈరోజు ఇశ్రాయేల్ని కొంచెం ప్రక్కన పెడితే మన జీవితాలు ఏంటో ఆలోచించేద్దాం. నీ పరిస్థితి ఏంటి చెప్పు. ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ లైట్స్, ఫర్గెట్ అబౌట్ ఆల్ ది పీపుల్ ఇన్ ద వరల్డ్, బట్ టెల్ మీ వాట్ అబౌట్ యూ. నీ పరిస్థితి ఏంటి? నీ కొరకు ప్రాణం పెట్టి ఇంతవరకు నీకు జీవాన్ని ఇచ్చి నేను నడిపిస్తున్న దేవుడు నీకు విలువైన వాడుగా ఉన్నాడా నీ జీవితంలో? లేదా క్రొత్త దేవుళ్ళని కల్పించుకుంటున్నావు నీ జీవితంలో? నీ దృష్టి, నీ ఫోకస్ నీ రక్షకుడైన ప్రభువు మీద ఉందా, లేదా ఆయన తప్ప మిగతా అందరి మీద ఉందా? ఆలోచించే. దేవునికి అధిక ప్రాధాన్యత ఇచ్చే జీవన శైలి నువ్వు అర్థం చేసుకుంటున్నావా, లేదా అలవాటు చేసుకుంటున్నావా, లేదా లోకాన్ని మనుషులను హెచ్చించే పరిస్థితులకు నువ్వు వచ్చేసావు? పరిశీలించే. యుద్ధం ద్వారాల దగ్గరికి వచ్చేసింది ఎందుకోసం తెలుసా? ఎక్కడో మైదానాల్లో జరగాల్సిన యుద్ధం ఇంటి ద్వారబంధాల దగ్గరికి ఎందుకు వచ్చేసింది? ఇళ్లల్లోకి ఎందుకు ప్రవేశించేసిందంటే దేవునికి చోటు లేదు కాబట్టి, అక్కడ దేవునికి అవకాశం లేదు కాబట్టి. నిజ దేవుని తిరస్కరించారు. దే వర్ రిజెక్టింగ్ ద ట్రూ గాడ్ అండ్ దే వర్ ఎంబ్రేసింగ్ న్యూ గాడ్స్. నిజమైన దేవుని ప్రక్కన పెట్టేసి వారికి కావలసిన వారిని, కొత్త దేవుళ్లను చెప్పండి, వారు ఏం చేశారు? కోరుకున్నారట. క్రైస్తవ ప్రపంచంలో ఇదివరకు 3 ప్రాముఖ్యమైన చలనచిత్రాలు అందుబాటులో ఉండేవి. చలనచిత్రాలు చూడమని నేను ప్రోత్సాహం చేయట్లేదు, కానీ ఉండేవి. ఒకటి కరుణామయుడు. చాలామంది చూసి ఉంటారు కదా కరుణామయుడు. విజయ్ చంద్ర అనే ఆయన కరుణామయుడులో యేసు ప్రభుగా రోల్ ప్లే చేశాడు. ఆ కరుణామయుడు చాలామంది చూసి ఉండొచ్చు. ఆ తర్వాత పౌలు గారి జీవితాన్ని దయామయుడు అనే ఒక చిత్రంతో పరిచయం చేశాడు ఆయన. ఆ తర్వాత ఇంకొక వినూత్నమైన ప్రయత్నం చేశాడు. రాజాదిరాజు అనే ఒక మూవీ వచ్చింది. అయితే అది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ 1980లో వచ్చిన మూవీ, అంటే నేను పుట్టక మునిపే వచ్చిందనమాట. అందులో వేటూరి గారు అని ఒక ఆయన, అద్భుతమైన సాహితీవేత్త అంటారు ఆయన్ని. ఆయన ఒక పాట రాశాడు. దానికి మహాదేవన్ అని ఒక ఆయన మ్యూజిక్ చేశాడు. ఎస్పి బాలు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడాడు. బాలసుబ్రహ్మణ్యం గారు చాలా అద్భుతమైన పాటలు పాడారు. కానీ మరి క్రైస్తవ చరిత్రలో ఆ కాలంలో బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు, ఆ తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు, అద్భుతమైన పాటలు పాడారు. కానీ అందులో ఉన్న సారాంశాన్ని వారు ఎంత గ్రహించారో నాకైతే తెలియదు. కానీ వారు పాడిన పాటలు ఆ కాలంలో ఎక్కువగా ప్లే అవుతుండేవి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో చాలామంది గాయకులు దేవుడు వెలుగులోని తీసుకొచ్చాడు, కానీ అప్పుడు ఎక్కువ మంది వాళ్ళతోనే పాడించుకున్నారు. ఎందుకంటే అప్పుడు అదంతా కూడా కొంచెం పరిస్థితులు వేరుగా ఉండేవి. వాళ్ళే అందుబాటులో ఉండేవారు, చక్కగా పాడుతున్నారు కూడా, వాళ్ళని ఎక్కువ వాడుకున్నారు. అయితే ఆ పాటలో ఉన్న సారాంశం కూడా వారు గ్రహించుంటే బాగుండేది అనిపిస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట ఇప్పటికీ ఓ పాట, దేవా పాపి నిన్ను ఆశ్రయించాను అనే పాట చాలా అద్భుతమైన పాట అది. మరి అందులో ప్రతి మాట ఆయన గ్రహించుంటే చాలా బాగుండేదేమో. దేవునికి దగ్గరగా వచ్చే పరిస్థితులు, పాటలు పాడేవాళ్ళ గాయకులు ఆ పాటల్లో ఉన్న ఆ సాహిత్యంలో ఉన్న మాధుర్యాన్ని అనిపిస్తే చాలా బాగుంటుంది. ఈ రోజుకి కూడా చాలామంది ఆ సినిమాల్లో లేదా లోకానుసరణ పాటలు పాడేవాళ్ళని క్రైస్తవ్యంలో తీసుకొచ్చి పాటలు పాడిస్తున్నారు. నాకేమనిపిస్తుంది అంటే, ఆ పాటలు పాడేవాళ్ళు కాసేపు ఆ లిరిక్స్ వాళ్ళ ముందు పెట్టుకుని వాటి అర్థం ఏంటో కూడా గ్రహించి పాడితే ఈ పాటికి చాలామంది అందులో ఉన్న వాళ్ళు రక్షించబడేవాళ్ళు. ఈరోజు ఒక 50,000 1,00,000 ఒక ఆయనకి పాట పాడాలంటే 3.5 లక్షలు ఇవ్వాలట. 3.5 లక్షలు ఒక గంటలో పాడేసి వెళ్ళిపోతాడు ఆయన. రోజుకి అలాంటి 5 పాటలు పాడతాడు అతను. అంటే తమ స్వరంతో ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో ఆలోచించే. క్రైస్తవులు కూడా పోటీలు పడి వాళ్ళతో పాటలు పాడించు 3.5 లక్షలు ఇచ్చి పాటలు పాడించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకోసం అంటే వాళ్ళకి వ్యూస్ రావాలి, ఈ పాట ఎక్కువ మంది చేరాలి, వాళ్ళ ఫోటో కనబడగానే ఎక్కువ మంది ఆ పాట వింటారన్న ఆలోచనలో పాటలు పాడించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళతో 3.5 లక్షలు ఇచ్చి పాటలు పాడించుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఆ పాటలు పాడే వాళ్ళందరూ కూడా ఆ లిరిక్స్, ఆ దైవజనులు అభిషక్తులు రాసిన ఆ పాటలను కొంచెం ఆలోచించేసి ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సరే, సందర్భోచన గారు చెబుతున్నా, ఆయన వేటూరి గారు ఒక పాట రాశాడు. కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి, ఇతడే దిక్కని మొక్కని వారికి దిక్కు మొక్కు లేదండి అని చెప్పి ఆ మూవీలో ఒకడు వస్తాడు, నేనే దేవుడిని అని చెప్పి. నిజమైన దేవుడిని ప్రక్కన పెట్టేసి వాడు వచ్చేసి సాతాన్ని ఆరాధించడం లేదా సాతాన్ని హైలైట్ చేసే ఆ ప్రక్రియలో వచ్చాడండి కొత్త దేవుడు, ఇతడే దిక్కని మొక్కని వారికి దిక్కు మొక్కు లేదని అని చెప్పి ఆ పాట పాడుతూ, అందులో 2వ చరణంలో 3వ చరణంలో ఇలా ఉంటుంది. అంటే ఎంత సులువుగా ఉంటుంది. ఈ దేవుడు ఎలాంటోడు అంటే లోకానుసారంగా మనుషులు కోరుకునే దేవుళ్ళు ఎలా ఉంటారని నేను చెప్తున్నాను చూడండి. ఆయన ఏమంటాడంటే, అప్పులు గొప్పగా చెయ్యొచ్చండి,
చెప్పండి, ఈ కొత్త దేవుడి దగ్గర అప్పులు చేయడం తప్పు కాదు అనేది. ఆ తర్వాత అసలుకు ఎసరే పెట్టచ్చండి, పేపాలెన్నో తాగొచ్చండి, పాపాలెన్నో చేయొచ్చండి. పాపాలు నీకు నచ్చినట్టుగా చేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు అన్న సౌలభ్యం ఉంటే ఎంతమంది వెళ్ళరా దేవుడి దగ్గరికి? ఎంతమంది అయినా వెళ్తారు, ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. నువ్వు పాపం చేయడం మానే అంటేనే ప్రాబ్లం వస్తుంది, మిగతా ఏది కూడా ప్రాబ్లం లేదు. నున్నగా గుండు కొట్టించేసుకుంటాను, గుడి కట్టించేస్తావా, కట్టించేస్తాను, ఊరంతా భోజనాలు పెట్టేస్తాను, పొర్లు దండలు పెట్టేస్తాను, దొర్లుకుంటూ వెళ్ళిపోతాను, 40 రోజులు డ్రెస్ వేసేస్తాను, చెప్పులు లేకుండా తిరిగేస్తాను, స్త్రీలు సిద్ధపరిచిన భోజనం తింటాను, ఏదైనా చేస్తాను. పాపాన్ని మానేస్తావా? మాన్నో. ఇదే కదా మనిషి యొక్క నైజం. యేసు ప్రభు అంటే ఈరోజు చాలామంది ఎందుకు పడదు అంటే, ఆయన దగ్గరికి వస్తే ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. సంఘాల్లో చేపడుతున్న బోధ లేదో, ప్రతి ఆదివారం దేవుని సేవకుడు మాట్లాడే మాటలు ఇవే కదా. జాగ్రత్తగా ఉండండి, మంచిగా బ్రతకండి, పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా ఉండండి. ఇది కదా దేవుని సేవకులు దేవుని సంఘాల్లో చెప్పబడుతున్న మాటలు. ఇప్పుడు చాలామందికి అవి ఇష్టం లేదు. భక్తి అంటే ఈ రోజున చాలా సౌకర్యంగా సౌలభ్యంగా ఉండాలి. నేను ఎలా ఉన్నా పర్లేదు, ఎవరు నన్ను క్వశ్చన్ చేయడానికి లేదు. మీరు ఆ చందా ఇమ్మంటే ఇచ్చేస్తాను, ఆ కానుకలు ఇమ్మంటే ఇచ్చేస్తాను, రమ్మంటే వస్తాను, ఏదంటే చేయమంటే చేస్తాను, కానీ నా పర్సనల్ లైఫ్ మాత్రం నాదే, నా ప్రైవేట్ లైఫ్ మాత్రం నాదే. ఈ దేవుడి దగ్గర అలా ఉండదమ్మా. నువ్వు అనుకున్న దేవుడి దగ్గర అలా ఉంటుందేమో. పేపాలెన్నో తాగొచ్చేమో, పాపాలెన్నో చేయొచ్చేమో, రోడ్ల మీద దొర్లేచ్చేమో, ఇష్టానుసారం ఎవరినైనా నిర్భయంగా నువ్వు మోసం చేసేచ్చేమో. అక్కడ ఆ మోసం పోవాలంటే ఏదైనా గుడికి వెళ్ళి అజ్ఞాత భక్తుడి కానుకని ఒక 1 కోటి రూపాయలు 10 కోట్లు ఇచ్చేస్తే నీ పాపం పోద్ది అనుకున్నావేమో. కానీ క్రైస్తవ్యంలో ఆ సౌలభ్యం లేదు. నీ కానుకల ద్వారా నీ పాపాన్ని ఎప్పుడు పోగొట్టుకోలేవు, కడిగేసుకోలేవు. గమనించండి, పాత దేవుడు పట్టిన తప్పులు ఒప్పులు కుప్పలుగా చేసేస్తాడు ఈ దేవుడు. చెప్పండి, పాత దేవుడు పట్టిన తప్పులన్నీ కూడా ఏమైపోతాయి? ఇక్కడ ఒప్పులైపోతాయి. కొంగొత్త దేవుడండి, ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేడని చెప్పి వేటూరి గారు చాలా మంచి పాట రాశాడు ఆయన. మరి ఆ పాట ఆయన అర్థం చేసుకోవడం లేదు, తర్వాత సంగతి. కానీ గమనించండి ప్రియులారా, ఈ రోజున మానవుడు ఎలాంటి దేవుళ్ళు కోరుకుంటున్నాడు అంటే, తమకు నచ్చిన వారిని, తమకు కావలసిన వారిని, తమ దురాశలు నెరవేర్చేవారిని, తమ గొంతెమ్మ కోరికలు నెరవేర్చేవారు, తమ పాపేచ్ఛలు నెరవేర్చేవారు, తమ భోగేచ్ఛలు యథేచ్ఛగా నెరవేర్చుకునే సౌలభ్యం ఎక్కడుందో అక్కడ పరిగెడతలేదా మనుషులు ఈ రోజుల్లో? ఎక్కడైతే పవిత్రత ఉందో, ఎక్కడైతే పరిశుద్ధత ఉందో, ఎక్కడైతే ప్రేమ ఉందో, ఎక్కడైతే ఇతరులను సన్మానించాలనే బోధ ఉందో, ఎక్కడైతే అందరినీ సమానంగా చూడాలనే బోధ ఉందో అక్కడికి మనిషి రాట్లా. ఎందుకోసం? అది ఇష్టంలా మనిషికి. అసమానతలు సృష్టించాలా, కులాలను బట్టి మనుషులను దూరం పెట్టాలా, కులాలను బట్టి మనుషులను దేవాలయాలకు రానివ్వకూడదు, కులాలను బట్టి వెలివేతలు, కులాలను బట్టి భయంకరమైన పనులు, కుల హత్యలు, ఇవన్నీ జరగాలంటే మరి నిజదేవుడి దగ్గరికి వస్తే జరగవు కదా. ఇవన్నీ సత్యదేవుని దగ్గరికి వస్తే జరగవు కదా. అందును బట్టే మానవుడు ఈ రోజున సత్యదేవుడిని అంగీకరించలేకపోతున్నాడు. సత్యం వారికి బోధపరచబడిన, సువార్త వారికి అందించబడిన వారి హృదయాలు కాఠిన్యం చేయబడి దేవుని దూరంగా బ్రతుకుతున్నారు. ఇజ్రాయెలైట్స్ దే హ్యావ్ చోజన్ న్యూ గాడ్స్ ఫర్ దట్ రీజన్ ద వార్ ఎంటర్ ఇన్ టు ద గేట్స్. యుద్ధము ద్వారాల్లోకి వచ్చేయడానికి కారణం ఏంటో తెలుసా? కొత్త దేవుళ్ళు కోరుకున్నారు. ఇది కొంచెం ఎలాబొరేట్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నీకు నీ భార్యకు గొడవలు రావడానికి ఎవరో కొత్త వ్యక్తి మీ మధ్యకి రాలేదా? క్రొత్త దేవుళ్ళను కోరుకోగా యుద్ధం గడపల దగ్గరికి వచ్చేసిందంటే, నీకు భార్యకు సమాధానం లేకపోవడానికి ఎవరో మూడో వ్యక్తి మీ మధ్యలోకి రాలేదా? ఏ న్యూ రిలేషన్షిప్. నీకు నీ తల్లిదండ్రులకి మధ్య సఖ్యత పోవడానికి ఎవరో కొత్త వ్యక్తి మీ మధ్యకి రాలేదా? ఏ న్యూ ఫ్రెండ్షిప్. మంచి స్నేహాలు ఉండొద్దని నేను చెప్పట్లేదు, కానీ చాలా మట్టుకు ఈ రోజులో స్నేహాలు ఎలా ఉన్నాయి తెలుసా? బంధాలను విచ్ఛిన్నం చేసే స్నేహాలు, తల్లిదండ్రుల్ని బిడ్డల్ని వేరు చేసే స్నేహాలు. రే, మీ మమ్మీ డాడీకి ఏం తెలియదురా, వాళ్ళు ఓల్డ్ పీపుల్ రా, వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా పాతయి. ఇప్పుడు మనం జెన్జీ. మనం ఎవరో జెన్జీ. మన ఆలోచనలన్నీ ఎలా ఉండాలా? అలాగే ఉండాలా. మన లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉండాలి. మనం ఇద్దరు మాట్లాడుకుంటే పెద్దోళ్ళకి ఏమవకూడదు, అది అర్థం అవ్వకూడదు. అమ్మాయిలండి ఈ రోజుల్లో ఒకళ్ళనొకళ్ళు బ్రో అని పిలుచుకోవడం చూసారా మీరు? హే బ్రో,
బ్రో అంటే బ్రదర్కి ఏంటి చెప్పేది షార్ట్ కట్. కానీ ఇప్పుడు అమ్మాయిలు ఒకళ్ళనొకళ్ళు బ్రో అని పిలుచుకుంటున్నారంటే, అయ్ ఎవరిని బ్రో అంటున్నావు? మా క్లాస్మేట్ అమ్మాయే. అవునా? రేపొద్దున్న మరి ఎవరిని ఆ పిలుపులతో పిలిచినా ఇంక తల్లిదండ్రులు పసిగట్టలేరు. వీఆర్ జెన్జీ. మన ఆలోచనలు వేరు, మన థింకింగ్ వేరు, మన టెక్నాలజీ వేరు. తల్లిదండ్రులకి ఏం తెలుసు? ఇదే కదా ఈరోజు చాలామంది ఫ్రెండ్స్ చిన్నపిల్లకి నూరు పోస్తున్నారు. 2nd క్లాస్ 3rd క్లాస్ 4th క్లాస్ చదువుకున్న పిల్లల మధ్య కాన్వర్జేషన్ మీరు ఎప్పుడైనా చూసారా? మీ మమ్మీ డాడీకి ఏం తెలీదు. నిజమే, వాళ్ళకి ఏం తెలీదు. వీడికి 6 సంవత్సరాలు లేవు, నెక్కరేసుకోవడం కూడా రాదు ఆడికి సరిగ్గా. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? తల్లిదండ్రులకి ఏం తెలియదట. 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందో తెలిసి ఈ రోజుల్లో, మా పేరెంట్స్ ఆర్ అవుట్డేటెడ్, వీఆర్ అప్డేటెడ్. చెప్పండి, మా పేరెంట్స్ ఏంటి? అవుట్డేటెడ్, మేము అప్డేటెడ్. అప్డేటెడ్ అని చెప్పే నువ్వు ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళతో వీళ్ళతో చాటింగ్లు చేస్తున్నావు. నువ్వు అప్డేటెడ్ అని చెప్పే ఇంకా రకరకాల యాప్లని డౌన్లోడ్ చేసి అవన్నీ హిడెన్లో పెడతారు కొంతమంది, హిడెన్ ఫోల్డర్స్. ప్రతి ఫోల్డర్కి ఒక పాస్వర్డ్, ప్రతి ఫోల్డర్కి. ఆఖరికి కొంతకాలానికి వాళ్ళకే తెలియదు, రే దీనికి ఏ పాస్వర్డ్ పెట్టాడు రా. అలా అయిపోయింది ఈ రోజుల్లో. భార్య ఏమండి మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి అంటే, ఓ నో ఇట్స్ మై పర్సనల్ ఫోన్. భర్త ఫోన్ అడిగితే నిరాకరించే స్త్రీలు లేరా? బెంగళూరులో ఒకసారి భర్త ఫోన్ తీసుకున్నాడని భార్య చాకుతో 4 వేళ్ళు నరికేసిందంట. ఇది నిజంగా జరిగిందే. నేను ఎవరినో బ్రదర్స్ మీరు భయపడకండి, ఓకే? మన రాజమండ్రి స్త్రీలు అలాంటి వాళ్ళు కాదు, చాలా మంచివాళ్ళు, మీరు పద్ధతి కలిగిన వారు. చాకులతో మీరు ఉల్లిపాయలకు వస్తారు కానీ మీ భర్త ఫింగర్ను కోయరు. ప్రైజ్ లార్డ్ ఫర్ దట్. నా ఫోన్ తీసుకుంటావా నా పర్మిషన్ లేకుండా అని చెప్పి భర్త 4 వేళ్ళు తెగ నరికేసింది భార్య. ఇదేనా అప్డేటెడ్ అంటే? పేరెంట్స్ ఆర్ అవుట్డేటెడ్, మెన్ ఆఫ్ గాడ్ ఆర్ అవుట్డేటెడ్. పాస్టర్ గారికి ఏం తెలుసు? వాళ్ళకి బైబిల్ తెలుసంతే, వాక్యం తెలుసంతే, వాళ్ళకి లోకం తెలియదు. వాళ్ళకి నువ్వు లోకం తెలిసిన ఏమి సాధించావమ్మా? నువ్వు ఇంట్లో అశాంతి, రాత్రులు నిద్ర పట్టట్లేదు నీకు, ఎప్పుడేం జరుగుతుందో తెలియని గలిబిలి. ఇది కదా నువ్వు సాధించింది. పాస్టర్ల గారికి బైబిల్ ఒకటే తెలుసు, వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటున్నావు కొన్నిసార్లు. గమనించండి ప్రియులారా, ఎ న్యూ ఫ్రెండ్షిప్ డిస్ట్రాయింగ్ ద ఫ్యామిలీస్. ఒక కొత్త స్నేహం, కొత్త బంధం కుటుంబాలు పాడు చేస్తున్నాం. యుద్ధం రావడానికి కారణాలు అవే. ఇప్పుడు ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తాను. క్రొత్త బోధ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ఏం చేస్తుంది? పాడు చేసేస్తుంది. క్రొత్త బోధలో దేవుని వాక్యం ఏం చెప్పింది అక్కర్లేదు. దేవుని వాక్య సంబంధమైన పాటలు ఈ రోజుల్లో చాలామందికి అక్కర్లేదు. క్రొత్త బోధలు కావాలి. వింటే ఆ మాటలన్నీ కూడా చెవులకు దురద కలిగించాలన్నమాట. చాలామందికి ఇలాంటి బోధలు ఈరోజు అలవాటు అయిపోయినాయి. క్రొత్త బోధలు అన్నట్టుగా. లోతైన విషయాలు తెలుసుకోవడం తప్పు నేను అంటల్లా, బైబిల్లో మర్మాలు తెలుసుకోవడం తప్పు నేను అంటలేదు. కానీ వాక్య విరుద్ధమైన బోధలు, క్రొత్త బోధలు ఎన్ని లేవంటారు ఈ రోజుల్లో. నేను చెప్తున్నాను, చాలా చేస్తాను. ఈరోజు సంఘం సఫర్ అవుతున్న అంశం ఏంటో తెలుసా? ద చర్చ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ నాట్ ఎక్స్టర్నల్ పర్సిక్యూషన్, ద చర్చ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ లైక్ ఫాల్స్ టీచింగ్స్. అబద్ధ బోధలతోనే సంఘం డ్యామేజ్ అయిపోతుంది ఈ రోజుల్లో. బయట నుండి పర్సిక్యూషన్ చాలా తక్కువ ఉండదు ఈ రోజుల్లో. ఎక్కడైనా ఒక సేవకుల మీద దాడి జరిగితే, లేదా ఒక చర్చ్ మీద దాడి జరిగితే, అమ్మో చాలా దాడులు జరిగిపోతున్నాయి. కొన్నిసార్లు బాధపడతాం, కానీ బాధపడాలి కూడా, సంఘీభావాన్ని తెలియచేయాలి కూడా. బట్ దానికన్నా చాలా ఘోరమైన విషయం ఏంటో తెలుసా? సంఘములోనే చెలరేగుతున్న చెడ్డ బోధలు, అబద్ధ బోధలు. ఎవరు పడితే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది వాక్యం అంటే ఏంటో తెలియక మైకు పట్టేసుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తారు, చూసారా? వాటి వల్లనే డ్యామేజ్ అయిపోతుంది సంఘం. దేవుని వాక్యం మీద నుండి విశ్వాసం ప్రక్కకి తప్పించేసి రకరకాల వస్తువుల మీద తీసుకెళ్ళిపోయారు, చూసారా? అక్కడే డ్యామేజ్ అయిపోతుంది. ఒక కర్చీప్లో మహిమ ఉందని, ఒక అంజూరపు పండులో మహిమ ఉందని, ఈ అట్టుపండు తింటే పిల్లలు పుడతారని, లేదా ఈ కమలా పండు తినండి మీకు ఆస్తి కలిసి వస్తుందని, లేదా ఈ యాపిల్ పండు మేము ప్రార్థన చేసిస్తాం మీరు తినండి, డాబా మీద డాబా కట్టేస్తారంటే వెళ్ళట్లేదండి మనుషులు. పరిగెడతారు మీరు వెళ్ళండి అలాంటి చోట్లకి. స్టాప్ డూయింగ్ దట్. అలాంటి చోట్ల ఏ ఒక్కరు క్రైస్ట్ ఓటిప్ సెంటర్కి సంబంధించి కనబడడానికి వీల్లేదు. చెప్తున్నాను దేవుని సేవకునిగా. పట్టుకోండి వాక్యం, ద ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్, అంతే. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. అంజూర పళ్ళు, యాపిల్ పండ్లు, అట్టి పండ్లు ఏమన్నా ఉంటే
మార్కెట్లో కొనుక్కుని తినండి, ఆరోగ్యం వస్తుంది. అంతేకాని డాబా మీద డాబా కడతా ఉంటండి, యాపిల్ పండు తింటే, అట్టు పండు తింటే పిల్లలు పడతారటండి, అర్జును పండు తింటే రోగం తగ్గిపోతాటండి. నో, అలాంటివి వద్దు మనకి. అబద్ధ బోధలతోనే సంఘం నష్టపోతుంది ఈ రోజుల్లో. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ న్యూ రిలేషన్షిప్, ఏ న్యూ ఫ్రెండ్షిప్, ఏ న్యూ టీచింగ్, డెస్ట్రాయింగ్ ఫ్యామిలీస్, చర్చెస్, ఫెలోషిప్స్, పర్సనల్ లైఫ్స్. ఇశ్రాయేలు కొత్త దేవతలను కోరుకొనగా. నేను ఈ విషయం మీద ఎంతసేపైనా మాట్లాడచ్చు. కొన్ని రెఫరెన్స్ ఇస్తాను చూడండి. దేవుడు కాకుండా మానవుడు వేటికి బానిసలు అవుతున్నారు, లేదా ఎవరిని దేవుళ్ళుగా చేసుకుంటున్నారు అని ఆలోచన చేస్తే రెఫరెన్స్లు మాత్రం ఇస్తాను, జాగ్రత్తగా గమనించి. ఈరోజు జరుగుతున్న పరిస్థితి బైబిల్ ఏనాడో చెప్పేసింది, కొన్ని వేల సంవత్సరాలతో బైబిల్లో రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో పౌలు భక్తుడు అన్నాడు, వారి కడుపే వారి దేవుడు. చదవక్కర్లేదండి, వారి కడుపే వారి దేవుడు అన్నాడు. కొంతమందికి దేవుడు ఎవరట? వారి కడుపే, జానడు పొట్ట, ఇది వారికి దేవుడు అన్నమాట. దీనికోసమే బతకడం, దీనికోసం ఎన్ని ఘోరాలైనా, ఎన్ని నేరాలైనా, ఎన్ని అన్యాయాలైనా, ఎన్ని అక్రమాలైనా, ఎంతమంది నెత్తి మీద టోపీ పెట్టేయడానికైనా రెడీ. ఎందుకోసం అంటే ఈ జానడు పట్ట పోషించేసుకోవాలి. కష్టపడొద్దని బైబిల్ చెప్పలేదు, పని చేయొద్దని బైబిల్ చెప్పలేదు. కానీ నీ కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడట? దీవిస్తాడు. నీ అన్యాయార్జాన్ని అనలేదు దేవుని వాక్యంలో, కానీ నువ్వు కష్టపడి సంపాదించినట్టు చూసావు, దాన్ని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఈ పొట్ట కోసమే బతికాళ్ళు ఈ రోజుల్లో. ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని దారుణాలు, ఎన్ని మర్డర్స్, ఎన్ని భయంకరమైన కార్యాలు. ఎక్కడో విన్నాను నేను, భయపడకండి ఇలాంటివి చెబుతున్నానని. లక్ష రూపాయలు ఇస్తే ప్రాణాలు తీసేస్తున్నారట, 10,000 ఇస్తే కాల్ తీసేస్తున్నారట, 5,000 ఇస్తే చెయ్యి తీసేస్తున్నారట. ఏంటండి ఈ పరిస్థితి? దాన్ని సుపారీ అంటారు. మళ్ళా కొంతమంది జీవితం కోసం ఈ పొట్ట పోషించుకోవడానికి ఎదుటి వ్యక్తిని సంహరించడానికైనా, చంపేయడానికైనా రెడీ. ఏమి సాధిస్తా? అలా ఒక వ్యక్తిని హత్య చేసి దేవుని దృష్టిలో, దేవుని యొక్క న్యాయ సభలో నువ్వు దోషిగా నిలవబడి నువ్వేమి సాధిస్తావు? ఆ 1,00,000 రూపాయలతో ఓ సంవత్సరం తినగలవేమో, ఆ 10,000తో ఒక నెల తినగలవేమో, కానీ దేవుని తీర్పు నువ్వు తప్పించుకోగలవా? నీవు డబ్బు సంపాదించడానికి ఎన్నుకునే మార్గం ఏంటి? ఏ విధానంలో డబ్బు సంపాదించిన ప్రయత్నాలు ఉన్నాయి నీ జీవితంలో? కష్టపడి సంపాదించు, న్యాయంగా సంపాదించి నెలకు 10,000 పర్లా, అక్కడ నీకు సంతృప్తి ఉంటుంది. దేవుడు నీకు సమృద్ధినిస్తాడు, దేవుడు గొప్ప నెమ్మదినిస్తాడు హృదయంలో. అక్రమంగా నువ్వు కోట్లు కూడబెట్టిన అవి ఒక రోజున అలాగే వెళ్ళిపోతాయి రెక్కలు కట్టుకొని. న్యాయ సంపాదన బైబిల్ సెలవిస్తాం. కడుపే వారి దేవుడు. ఎప్పుడు ఈ జానెడు పొట్ట కోసమే. దేవుని దగ్గరికి వచ్చిన ఏమండి వాక్యం ఎప్పుడన్నా అడిగేవాళ్ళు ఈ రోజులు తక్కువ మంది ఉన్నారు. భోజనాలు ఎక్కడండి? ఈ సంఘంలో భోజనాలు పెట్టరండి, అయితే మాకు అక్కర్లేదండి. ఉపవాస ప్రార్థనలు తక్కువ మంది ఎందుకు వస్తున్నారు? భోజనాలు కోటాలంటే ఎక్కువ మంది ఎందుకు వస్తున్నారు? అంటే భోజనాలు కోటాలు పెడితే వెళ్ళొద్దని నేను అంటలే, ఐఎమ్ సారీ. నాకు ఉద్దేశాన్ని గమనించండి మీరు. ఉపవాస ప్రార్థన ఎందుకు రావట్లేదు? నువ్వు ఉపవాసం చేయడం ఇష్టం లేదు నీకు. ఉపవాసం చేస్తానండి, నీరసం అయిపోతానండి, గ్లామర్ తగ్గిపోద్దండి. వెస్లీ గారు, డాక్టర్లు అంటున్నారు ఈ రోజుల్లో వారానికి ఒకసారి నీ బాడీకి ఏం ఇవ్వాలా? రెస్ట్ ఇవ్వాలి, అది రిపేర్ చేసుకొని. నువ్వు రోజు 4 సార్లు లోపల ఒక కుండీలో వేసినట్టు ఎత్తనావంటే ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? పాటించడం కష్టమే. నాకు కూడా కొన్నిసార్లు చాలా కష్టంగా ఉండదు ఇది పాటించడం. కానీ సందర్భం వచ్చిన కూడా ఆరోగ్యం ఏమని చెప్పేస్తాను, జాగ్రత్త వినండి. సాయంకాలం 7 తర్వాత లేదా మ్యాక్సిమం 8 తర్వాత భోజనం చేయకూడదట. నువ్వు భోజనం చేసిన దగ్గర నుండి నిద్రపోయే సమయానికి కనీసం 3 గంటల సమయం ఉంటే చక్కగా ఆ ఆహారం అంతా డైజెస్ట్ అయ్యి వైటమిన్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, లేదా కార్బోస్, ఇవన్నీ ఎక్కడికక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ సెటిల్ అవుతాయి. కానీ నువ్వు తినేగానే కొంతమంది ఇంకా లాస్ట్ ముద్ద ఉండగానే మంచం పిలుతున్నారు, రా వచ్చే ఇంకా అనగానే లాస్ట్ ముద్ద తినడం, ఇన్ని నీళ్ళు తాగడం, మంచం మీద ఎలాగా పడుకోవడం. పొట్ట ఎందుకు పెరగట్లేదు? అందుకే. రకరకాల రోగాలు ఎందుకు రావట్లేదు? నువ్వు ఆ రోజు తిన్న ఫుడ్ అంతా ఆల్మోస్ట్ ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోద్ది. అరగని ఫుడ్ అంతా ఎలా అయిపోద్ది చెప్పండి? ఫ్యాట్ అయిపోద్ది. మరి ఇప్పుడు దాన్ని కరిగించుకోవడానికి మళ్ళీ ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడాలి, ఎన్ని కష్టాలు పడాలి. చిన్న చిన్న ఆరోగ్య నియమాలు. మన ఆరోగ్యాన్ని కొన్నిసార్లు మనమే మన హ్యాబిట్స్తో పాడు చేసేసుకుని దేవుడు ఉంటే నాకు ఎందుకండి ఇలా వచ్చిందని అడుగుతాం.
దేవుడు కృపగలవాడు కాదని నేను అంటలేదు. గాడ్ కెన్ హీల్ యూ, బట్ డోంట్ స్పాయిల్ యువర్ హెల్త్. నీ ఆలోచనలతో, నీ సొంత నిర్ణయాలతో నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. కడుపేవారి దేవుడు. క్రైస్తవ్యంలో ఎందుకు ఉపవాసం కొన్నిసార్లు దేవుని సేవకులు ఉపవాస సభలు ఎందుకు పెడతారు తెలుసా? ఇట్స్ అ కంట్రోల్ ఆన్ యువర్ బాడీ. నీ శరీరము అది చెప్పినట్టు నువ్వు ఉండకూడదు, నువ్వు చెప్పినట్టు అది ఉండాలా. గింజుకుపోద్దు కొన్నిసార్లు శరీరం భోజనం లేకపోతే, గింజుకుపోద్దు కొన్నిసార్లు మోకాళ్ళు వెయ్యాలంటే, గింజుకుపోద్దు కొన్నిసార్లు శరీరం నిద్ర మానేసి ఆల్నైట్ పీరియడ్కి రావాలంటే. కొంతమంది నిద్ర ప్రియులు ఉంటారు, 8 గంటలకే చెప్పండి ఎక్కడికేలా, బెడ్ ఎక్కేయాల. బిల్లి గ్రామ్ గారు వస్తున్నారు రాజమండ్రి అన్న, మాకు అక్కర్లేదండి, మేము లైవ్లో చూసేస్తూ ఉంటారు రేపు పొద్దున్న మార్నింగ్ ఉదయాన్నే లేచిన తర్వాత. 8 గంటలకు ఎక్కేయాల్సిందే బెడ్. కొంతమందికి నిద్ర ప్రియులు ఉంటారు, వాళ్ళకి నిద్ర తగ్గకూడదు. అలా అని చెప్పి లేట్ నైట్ పడుకోమన్న ఉద్దేశం కాదు. ఎప్పుడైనా ఒకసారి సభలు పెడితే 8 గంటలకే పడుకోవాలని నిద్రను ఆపుకోలేవా? నువ్వు కాసేపు దేవుని సన్నిధిలో కూర్చోలేవా? ఆల్నైట్ పేరు పెడితే కొంతమంది రాలేకపోవడం కారణం ఏంటో తెలుసా? నిద్ర అండి. మరి సెకండ్ షోకి వెళ్ళి 8 గంటలకు వస్తారు మనుషులు, 12:30 1 గంట కాదా ఇంటికి వచ్చేది? అప్పుడు నిద్ర కనబట్టలేదా మనుషులకి? నేను ఒకసారి ఎక్కడో ప్రయాణం చేసుకుని కారులో వస్తున్నాను, చాలా అలసిపోయాను. ఎందుకంటే అంతకుముందు 2-3 రోజుల నుండి ప్రయాణంలో ఉన్నాను నేను. శరీరం అసలు సహకరించట్ల. మీటింగ్ అయిన తర్వాత ఎంత త్వరగా ఇంటికి వెళ్ళాలి పడుకోవాలని ఆలోచన మనసులో ఒక ఆలోచన. శరీరం కదా, మనసులో ఆలోచన అంటే ఎంత చేసేస్తున్నావా దేవుని కోసం అని ఒక ఆలోచన అనమాట. ఎంత చేసేస్తున్నావా అనే ఆలోచన. అలా వస్తూ ఉంటే రాజమండ్రిలోకి ఎంటర్ అవగానే ఒక సినిమా థియేటర్ నుండి మనుషులు ఎక్కడి నుంచో ఎక్కడికో నడుచుకుని వెళ్ళిపోతున్నారు, ఒక లైన్ కట్టేసి. 12:30 అయింది రాత్రి. పిల్లలు ఉన్నారు, ఒక ఆమె 2 పిల్లలు లాక్కుని వెళ్ళిపోతుంది. ఆమె రండిరా, ఇప్పుడు ఏదో ప్రపంచ కప్పు సాధించేయాలి ఇప్పుడు మనం. నీ పిల్లలు అలా లాక్కొస్తున్నావు దేవుని మందిరానికి, అక్కడ లేదు మనకి ఆసక్తి. ఆ పిల్లల్ని 2 పట్టుకున్నావు, అందులో ఒక నల్ల అమ్మా ఎత్తుకో అంటే ఎత్తుకోలరా నిన్ను అని చెప్పి వాడిని 2 దెబ్బలేసేసి నడిపించేస్తారు రాత్రి 12:30కి. అప్పుడు అనిపించింది, చెడ్డ కార్యాల కోసం, జీవితాన్ని పాడు చేసుకోవడం కోసం వీళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారో చూడు. నీ ప్రయాస దేవునిలో ఎప్పుడు వ్యర్థం కాదు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వాట్ ఎవర్ యు డూ ఫర్ గాడ్. కొన్నిసార్లు కొంచెం దూరం నుండి ఆదివారం దేవుని మందిరం రావాలంటే అనిపించవచ్చు ఎంత దూరం వెళ్ళాలా అని. పర్వాలేదు, అవకాశం ఉంటారా దేవుని సందికి వచ్చే పర్వాలేదు. దేవునికి దూరంతో సంబంధం లేదు. నీ హృదయం దేవుని దగ్గరగా ఉంటే నువ్వు ఎంత దూరమైన దేవుని కోసం వెళ్ళగలవు. బంధువులు పెళ్ళిళ్ళంటే వెళ్ళట్లేదా? ఎగ్జాము ఇక్కడ కాదు ఇంకో సెంటర్ అంటే వెళ్ళట్లేదా? ఆ ప్రాంతంలో ఇంటర్వ్యూ అంటే వెళ్ళట్లేదా? నువ్వు దేవుని మందిరానికి ఎందుకు దూరం లెక్కేస్తున్నావు? చాలాసార్లు క్రొత్త దేవతలను కోరుకున్నారు కాబట్టే వారు యుద్ధం వారి యొక్క గడపల దగ్గరికి వచ్చేసింది. వారి కడుపే వారి దేవుడు. కొంతమందికి వారి బెల్లి దేర్ గాడ్గా ఉండొచ్చేమో, కానీ మన దేవుడు మాత్రం మన ప్రభువే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. వీ షుడ్ వర్షిప్ హిమ్ బికాస్ హీ డిజర్వ్స్ ఆనర్, హీ డిజర్వ్స్ వర్షిప్, హీ డిజర్వ్స్ ప్రైజ్. ఆయన ఒక్కడే స్తుతిని పొందడానికి యోగ్యుడు, స్తోత్రార్హుడు ఆయన. వారి కడుపే వారి దేవుడు అన్నాడు. రోమా పత్రిక 1:25 అవుట్లైన్ మాత్రం ఇస్తాను చూడండి. రోమన్స్ 1:25 దానిలో రాయబడిన మాట, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి 1:25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా ఎవరిని పూజించారట? సృష్టిని పూజించారో. అలాంటి దుస్థితి మనలో ఏ ఒక్కరికి రాకుండాను గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. సృష్టికర్తను ఆరాధిద్దామా, సృష్టిని ఆరాధిద్దామా? అది క్రైస్తవులకున్న అతిశయం. అదే. ఎవరిని ఆరాధిస్తున్నాం మనం? సృష్టిని పూజించట్లా మనం. సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, గ్రహాలను, ఆ తర్వాత జంతువులను, పక్షులను, కీటకాలను, మనుష్యులను, తన విషంతో నింపే సర్పాలను క్రైస్తవుడు ఆరాధించడో. క్రైస్తవుడు ఎవరిని ఆరాధన చేస్తున్నారు? వీటన్నిటిని కలుగు చేసిన సృష్టిని ఆరాధన చేస్తారు. సృష్టి అంతా కూడా దేవుని చేత చేయబడింది కాబట్టి నేను ప్రతి సృష్టిలో కూడా దేవుణ్ణి చూస్తానని కొంతమంది రోజున కబుర్లు చెప్తున్నారు చూసారా, వాటిని నమ్మకండి. అది అపవాది వేసే మూసుగది. నువ్వు ప్రతి దానిలోనూ సృష్టికర్తను చూసేస్తున్నావు. నువ్వు ప్రతి ఒక్కరిలోనూ దేవుడు కనబడిపోతున్నాడు నీకు.
నీ కోసం సిలువ మీద మరణించిన దేవుడు కనబట్టలా నీకు? మరణం జయించిన దేవుడు కనబట్టలా నీకు? పరిశుద్ధుడు నాలో ఏదైనా పాపం ఉందా అని సవాలు చేసిన దేవుడు కనబట్టలేదు. కానీ ప్రతి పురుగులోనూ, ప్రతి చెట్టులోనూ, ప్రతి సూర్యునిలోనూ, గ్రహాల్లో, నక్షత్రం దేవుని చూసేస్తున్నావు నువ్వు. మానవునికి అజ్ఞానం ఇది, అపవాదిక ముసుగు. సృష్టి కూడా దేవుడే కాబట్టి సృష్టిని పూజించండి, నిజ దేవుని ఆరాధించనివ్వకుండా అపవాదిక ఎత్తుగడదే. దేవుని ప్రజలారా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యూ షుడ్ నెవర్ బౌ డౌన్ టు ద నేచర్. ప్రకృతికి మనలో ఏ ఒక్కరూ ఏం చేయకూడదు చెప్పండి? డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. నీకు తెలిసి తెలియకూడదు ఉదయం లేచిపోయి మేడ మీదకి వెళ్ళి కొంచెం వాకింగ్ చేస్తానని వెస్లీ గారిని వెళ్ళి సూర్యుడు రాగానే అమ్మా, ఇండైరెక్ట్గా కూడా నువ్వు సూర్యునికి ఏం చేయొద్దు, నమస్కారం పెట్టద్దు. నువ్వు సూర్యుడు సృష్టిలో భాగం అంతే, చంద్రుడు సృష్టిలో, అవి కూడా నా దేవుని ఆదేశానుసారమే తిరుగుతాయి. దేవుని నా మనస్తోత్రం కలుగును గాక. భూమి అందులో సమస్తం ఎవరు సృష్టి? దేవుని సృష్టి. వి బౌ డౌన్ బిఫోర్ గాడ్, దట్స్ ఇట్. కొంతమందికి వారి కడుపే దేవుడు, కొంతమందికి ప్రకృతి దేవుడు. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు, అంటే ఇప్పుడు ఈ మధ్యన యాడ్ రావట్లేదు కానీ ఇదివరకు వచ్చేది, ఓ తల్లి కొడుకు ఇద్దరు కూడా ఓ జూకి వెళ్తారు. అందులో ఒక తాబేలు, ఆ పింక్ ఉంటుంది కదా పెద్దది, ఆ తాబేలు తిరుగుతుంది. టోర్టైస్ అండ్ టర్టిల్. ఆ టోర్టైస్ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటే ఆ తాబేలు తిరుగుతుంటే ఆ పిల్లవాడు అడుగుతాడు, మమ్మీ లుక్ ఎట్ దట్ టార్టాయిస్, దాని పింక్ చూడు మమ్మీ ఎంత అద్భుతంగా ఉందో. మమ్మీ ఆ పింక్ ఎవరు ఇచ్చారు మమ్మీ అని అడుగుతాడు పిల్లోడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పాలా చెప్పండి? నాయన దేవుడు ఇచ్చాడు, నాయన దేవుని సృష్టిలో భాగం అని చెప్పాలి కదా. వాళ్ళ అమ్మ ఉంటుంది తెలుసా, ప్రకృతి ఇచ్చింది అంటది. ప్రకృతి ఇచ్చిందా? ప్రకృతికి ఏవేస్తుంది చెప్పండి? ప్రకృతి ఇచ్చింది అంటది. అప్పుడు ఆ పిల్లవాడు అడుగుతాడు, మమ్మీ మరి ప్రకృతి మనకేమీ ఇవ్వలేదా అంటే, అప్పుడు అలా ఏమంటుంది తెలుసా, మరి ఆ సోప్ ఎక్కడి నుండి వచ్చేద్దో మనకు తెలియదు. ఆ సోప్ ల్యాడ్లు కొన్ని ఉంటాయి, వెంటనే తీసేస్తారు హ్యాండ్ బ్యాగ్లోంచి. ఎవరైనా సోపులు పట్టుకుని తిరుగుతారండి? సోప్ ఎక్కడ ఉండాలా? బాత్రూంలో ఉండాలి. ఈమె హ్యాండ్ బ్యాగ్లను తీసేసి ప్రకృతి మనకి హమామ్ ఇచ్చింది అంటది. మీరు చూసారు అది యాడ్? నీకు ప్రకృతి హమామిని ఇచ్చేసిందా నీకు? ఇప్పుడు ఆ యాడ్ కోసం తాబేళ్ళు కూడా ఇబ్బంది పెట్టేశారు వీళ్ళిద్దరు కలిసి. తాబేలుకి పింక్ అంటే ఎవరు ఇచ్చారంట? ప్రకృతి. దేవుడని చెప్పడానికి ఇష్టం లేదా నీకు? అక్కడ దేవుడని చెప్తే ఆ పిల్లోడికి ఏమైనా ఇబ్బంది అయిపోద్దా? రక్తం కక్కుని చచ్చిపోతాడా? చెప్పచ్చు కదా, అరే సృష్టి దేవుని ద్వారా కలిగిందని చెప్పే జ్ఞానం ఉందా నీకు? ప్రకృతి ఇచ్చిందా? సాతాను యొక్క ముసుగు కాదా ఇది? ప్రకృతే ప్రకృతిని కలుగు చేసిన దేవుడే. హల్లెలూయా. మూడవది ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. యెషయా గ్రంథం 31:3. యెషయా గ్రంథం 31:3 దానిలో ఏముంది? ఐగుప్తీయులు మనుషులే గాని దేవుళ్ళు కారు, ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మలు కావు. జంతువులకి ఏమి లేదు చెప్పండి? ఆత్మ లేదు. బైబిల్ చదివిస్తున్న మాట, గుర్రములు జంతువులే గాని వాటికి ఏమి లేదు, ఆత్మ లేదు. అందులో బట్టి నువ్వు ఏ జంతువుని ఆరాధించడానికి వీల్లేదు. జంతువులే, వాటికి ఆత్మ లేదు, ప్రాణం ఉందంతే. వాటికి ప్రాణంతోనే జంతువుల జీవితం ఏమైపోద్ది, ముగించబడిపోద్ది. కానీ మనిషి అలాంటోడు కాదు, మనిషి జంతువు కాదు. మనిషిలో ఏముంది? ఆత్మ ఉంది. మానవుడు జంతువు ఒకటి కాదు ఎప్పుడు కూడా. కొంతమంది తెలియక మానవుడు కూడా జంతువు నుండే వచ్చాడండి. మ్యాన్ ఈజ్ ఎ రిఫార్మ్డ్ యానిమల్ అంటున్నారు కొంతమంది. రకరకాల పేర్లు పెట్టేస్తారు ఈ రోజుల్లో. రిఫార్మ్డ్ యానిమల్ నువ్వు, దేవుడేమో నిన్ను తన రూపంలో తన పోలికలో చేశాడని బైబిల్ చెబుతున్న కొంతమంది మనిషిని లేదా జంతువులను మనుషులతో పోల్చలేదు. మనుషులు జంతువులుగా. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుళ్ళు అంటే, ఐగుప్తీయులు అంటే మనుషులే కానీ మనుషులు ఎప్పుడు ఏమవరు చెప్పండి? దేవుడు అవరో. అందును బట్టి ఈ లోకంలో ఏ మనిషిని కూడా మనం దేవుని స్థానంలో పెట్టడానికి, వింటారా? ఏ మనిషిని కూడా దేవుని స్థానంలో పెట్టడానికి. మరి యేసు ప్రభు కూడా మనిషిగానే వచ్చాడు కదండి వెస్లీ గారు. కొంతమందికి డౌట్ రావచ్చు. ఇక్కడ ఒక మాట చెప్తాను వినండి. ప్రపంచ చరిత్రలో మనుష్యులు దేవుళ్ళు అవడం వేరు, కానీ దేవుడు మనిషి అవడం వేరు. దేవుడు నా స్తోత్రం కలుగును గాక. మనుష్యులు దేవుళ్ళు అవడం వేరు. కొంచెం గడ్డం పెంచుకుని, నాకు కూడా కొంచెం గడ్డం ఉంది, కొంచెం ఎక్కువ పెంచేసి
భగవాన్ జాన్ వెస్లీ అన్నాను అనుకోండి, ఎంతమంది వస్తారో? ఆ టైటిల్తో పాటుగా నేను ఇంకొన్ని ట్రిక్లు చేశాను అనుకోండి, మాయలు మరాఠీలు మంత్రాలు చేశాను అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక కర్చీఫ్లో చిన్న గుడ్డు లోపల వేసేసి మళ్ళీ బయట తీసాను అనుకోండి, లేదా వచ్చిన వాళ్ళందరికీ బూడిద చేతుల్లో ఒకలాంటి కెమికల్ రాసుకుంటే దాన్ని 1-2 నిమిషాల తర్వాత ఇలా నలిపితే బూడిద అయిపోద్ది. ఆ బూడిద గనక ప్రజలకిచ్చి, అమ్మా స్వీకరించు, ఈ బూడిద నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? మోక్షానికి తీసుకెళ్తుంది అని బూడిద ఇచ్చాను అనుకోండి, ఎంతమంది రారు? అలా ఎంతమంది అవ్వలేదు? విజయ్ కుమార్ నాయుడు పేరు చెప్తాను, రాసుకోండి. విజయ్ కుమార్ నాయుడు అని ఒక ఎల్ఐసి ఏజెంట్, ఈరోజు మన భారతదేశంలో వేల కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధిపతి. వేల కోట్లు, వందలు కాదు, వేలకు వేలు. కల్కి భగవాన్, అమ్మ భగవాన్, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్కి ఎంత ఉంటుంది శాలరీ? 50,000 లేదంటే ₹1,00,000. ఇంకా ఎక్కువ పాలసీలు కట్టించారా? పోనీ 2 లక్షలు నెలకే. వేల కోట్ల రూపాయలు. వాళ్ళు పాదం ముట్టితే ₹1,00,000 కట్టాల. పాదం ముడితే. షేక్ హ్యాండ్ ఇస్తే 50,000. బస్సులు కట్టించుకుని వెళ్ళిపోతున్నారు చాలామంది. ఎందుకోసం తెలుసా? ఎల్ఐసి ఏజెంట్గా ఉంటే కుదరట్లేదండి. భగవాన్ అనే పేరు తగిలించి కొంచెం గడ్డం పెంచితే వేల కోట్లు. ఇది భారతదేశం పరిస్థితి ఈ రోజుల్లో. ఇక్కడ సత్యం మనిషికి అక్కర్లా, మంత్రాలు కావాలా. సత్యం మనిషికి అక్కర్లా, కనికట్లు కావాలా. సత్యం మనిషికి అక్కర్లా, వాస్తవం మనిషికి అక్కర్లా. అద్భుతాలు కనుపరచాలి, మ్యాజిక్లు చేయాలా. అందును బట్టి భారతదేశంలో మెజిషియన్కి చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెబుతాం తెలుసా? మనుషులు దేవుళ్ళు అవడం వేరు. ఎవడైనా అవ్వచ్చు మనుషులు దేవుళ్ళుగా. ఈ రోజుల్లో రాజకీయవేత్తలు దేవుళ్ళు కదా చాలామందికి. వాళ్ళ మీద పాటలు కట్టి పాడేయట్లేదా? సినిమా యాక్టర్లు దేవుళ్ళు కాదా? సినిమాల్లోనూ రాజకీయాల్లో ఉంటే ఇంకా వాళ్ళ పరిస్థితి పట్టుకోగలుగుతున్నాం ఈ రోజుల్లో. కాలు మీద కాలు వేసుకుని రకరకాల కార్యక్రమాలు చేయట్లేదా? స్పోర్ట్స్ స్టార్స్ దేవుళ్ళు కాదా? నేడో రేపో వైభవ్ సూర్యవంశీ అనే 15 ఏళ్ల కుర్రాడు గుడి కట్టేసిన ఆశ్చర్యపడక్కర్లేదమనా? ఆశ్చర్యపడక్కర్లా. రాజస్థాన్ రాయల్స్లో 2 సెంచరీలు దగ్గరలోకి వచ్చేసాడు ఆల్మోస్ట్. ఇప్పుడు క్రికెట్ ప్రపంచం అంతా కూడా వైభవ్ సూర్యవంశీ అనే యవనస్తుడి గురించి మాట్లాడుతున్నారు. తేరా 15 సంవత్సరాలు లేవు అబ్బాయికి. వాళ్ళ నాన్నగారి 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టెత్తాడు అప్పుడే. మరి నెక్స్ట్ ఇయర్ అతని దశ ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటారో. అలాంటి వాళ్ళు గుళ్ళు కట్టిన ఆశ్చర్యపక్కలు. ఎందుకోసం? ఆల్రెడీ మహేంద్ర సింగ్ ధోనీకి రాంచీలో ఏం కట్టేశారు? గుడి కట్టేశారు. పేరు చెప్తున్నాను, ఏమనుకోకండి దయచేసి. వాస్తవం మాట్లాడతాను, ఎందుకంటే సమయం వస్తే మాట్లాడాలి. ఖుష్బూ అనే ఆమెకి తమిళనాడులో ఏం కట్టారో తెలుసా? గుడి కట్టేశారు. ఒకసారి నేను ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటే ఆమె కూడా ప్రయాణం చేస్తుంది. అందరూ వెళ్ళిపోయి, అమ్మా దేవతమ్మ మీరు గుడి కట్టేశారమ్మా మీకు అని చెప్పి అందరూ మీద పడిపోతుంటే నేను చాలా పొలైట్గా, రిజర్వ్డ్గా, నా పనేదో నాది, నేను అంత ఎగ్జైట్ అవను. అలాంటి వాళ్ళు నాకు తెలుసు వాళ్ళు ఎవరేంటి అనేది, కానీ ఎగ్జైట్ అవను. నా డిగ్నిటీ నాకు ఉంటుంది. దాని యాటిట్యూడ్ అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఐఎమ్ డిగ్నిఫైడ్ అంతే. నా డిగ్నిటీ నాకుంది. నేను చక్కగా నా బ్యాగ్ నేను పట్టుకున్నాను, నా ప్రయత్నం. ఆమె చూస్తుంది, అరే అందరూ వచ్చి ఇంత ఎగ్జైట్ అయిపోతుంది, ఈయన ఎవరు నన్ను అసలు పట్టించుకోవట్లేదు అన్నట్టు చూస్తుంది. మేము పట్టించుకోమమ్మా, మాకు అక్కర్లేదు. మనుష్యుల దేవుళ్ళు కాదో, మనుషుల్ని చేసిన దేవుడో ఆయనకే మన ఆరాధన చెల్లాలి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచు. హల్లెలూయా, వి గ్లోరిఫై గాడ్ అలోన్. దేవునికే మహిమ. ఆయన నన్ను కలుగ చేశాడు కాబట్టి, ఆయన నన్ను నిర్మించాడు కాబట్టి ఆయనకేమో. అందులో బైబిల్ సెలవిస్తుంది, యెహోవా తమకు దేవుడు గాగల జనులో ధన్యులు. వాట్ ఎ బ్లెస్సెడ్నెస్ ఇట్ ఈస్. బ్లెస్డ్ ఈస్ ద నేషన్ హూజ్ గాడ్ ఈజ్ ద లార్డ్. దట్స్ ఇట్. యెహోవాను దేవుడిగా కలిగి ఉన్న జనులు ధన్యులంతే. ఆ ధన్యతను సంపాదించుకున్నావు ఈరోజు. ఇశ్రాయేలీలు కొత్త దేవుళ్ళు కోరుకొనగా యుద్ధం గడపల దగ్గరికి వచ్చేసింది, గుమ్మాల దగ్గరికి. ప్రభువును తప్ప నువ్వు ఏదైనా ఆరాధించడం మొదలెట్టావా? ప్రభువును తప్ప ఏదైనా ఆరాధించడం మొదలు పెట్టావా? నీ జీవితంలో యుద్ధమే, నీ జీవితంలో పోరాటమే, నీ జీవితంలో నెమ్మది లేదు, అశాంతి లేదు, నీ జీవితంలో సమాధానం లేదు. అశాంతి అసమాధానం రావడానికి కారణం క్రొత్త దేవుళ్ళని కోరుకున్నావు నువ్వు. ఈరోజు రా ప్రభువుని పట్టేసుకో మరలా. ప్రభువా అంటే ఇప్పుడు ఈ దేవుడు పాత దేవుడు నేను అంటల్లా, కొత్త దేవుడు పాత దేవుడని ఆ మాట నేను బేరీజు వేయట్లేదు. కానీ మన దేవుడు ఎల్లప్పుడూ దేవుడే. హల్లెలూయా.
ఆయన మినహాయించితే వాటికి కొత్త దేవుళ్ళు అనే పేరు పెట్టింది కానీ బైబిల్ వాస్తవానికి దేవుడు దేవుడే, నిత్యుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమగల దేవుడు, నీ కోసం నా కోసం శిలువలో మరణించిన దేవుడు మన ప్రభువుని యేసయ్య. ఆయన కలిగి ఉండడమే మన భాగ్యము. హల్లెలూయా. ఇప్పుడు దెబోరా ఏమంటుందంటే, ఇశ్రాయేలీలు లాంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి యుద్ధం గడపల దగ్గరకు వచ్చేసింది. అయితే దేవుడు వారి పట్ల ప్రణాళిక కలిగి ఉండి దెబోరాను, లప్పీదోతును, బారాకును దేవుడు ఏర్పాటు చేసుకుని యాబీను మరియు సిసేరా మీద విజయాన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు ఎప్పుడైతే దేవుని ప్రజల జీవితాల్లోకి వచ్చాడో విలుకాండ్ర ధ్వని దూరం అయిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. That means our God is the God of peace. When you're inviting God into your heart, you're inviting peace into your life. దేవుని నీ జీవితంలో ఆహ్వానిస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? సమాధానాన్ని నీ జీవితంలో నువ్వు ఏం చేస్తున్నావు? ఆహ్వానిస్తున్నావు. యుద్ధకాలం ఏమైపోయింది? సమాప్తమైంది. టెన్షన్ సమాప్తమైంది, కలవరం సమాప్తమైంది, నీ జీవితంలో అసమాధానం ముగిసింది. సమాధానకర్త అయిన దేవుడు నీ జీవితంలోకి వస్తే సాతాను నీ కాళ్ళ క్రింద దేవుడు ఏం చేస్తాడు? శీఘ్రముగా చెతక త్రొక్కిస్తాడు. రోమా 16:20 రాయబడిన వాగ్దానం ఇది. ద గాడ్ ఆఫ్ పీస్ విల్ హెల్ప్ యూ టు క్రష్ ది సేటన్ అండర్ యువర్ ఓన్ ఫీట్. నీ కాళ్ళ క్రింద సాతానును చితక త్రొక్కగలిగే అధికారం ఎందుకు వస్తుందో తెలుసా? నువ్వు సమాధానకర్త దేవుడిని ఎక్కడ చేర్చుకున్నావు? నీ హృదయంలో చేర్చుకున్నావు. విలుకాండ్ర ధ్వనికి వారు దూరంగా ఉంటారంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువు నీకేమిస్తాడో? సమాధానం ఇస్తాడు. ఎంతవరకు విలుకాండ్ర ధ్వనితో అలసిపోయావేమో, ఇరిటేట్ అయిపోయావేమో, అశాంతి, అసమాధానం, కలవరం, ఆందోళన, రాత్రి పడుకుంటే నిద్ర పట్టని పరిస్థితిలో నీ పాపం నిన్ను తరుముతున్నప్పుడు, నీ గత జీవితం నిన్ను తరుముతున్నప్పుడు, పాపం నీ మీద మోపబడినప్పుడు, నీ దోషములు నీ తల మీద పారుతున్నప్పుడు నీ జీవితంలో అశాంతి ఉందేమో. కానీ ప్రభువుని యేసుక్రీస్తు వారికి ఎప్పుడైతే నువ్వు చోటిచ్చేసావో, ఆయన హృదయంలో ఎప్పుడైతే చేర్చుకున్నావో, దేవుడు సమాధానకర్త గనుక ఆయన సమాధానం నీ హృదయంలోకి వస్తుంది. ప్రభువుని యేసుక్రీస్తు వారు అన్నారు యోహాను సువార్త 14:27 నా శాంతినే మీకు. చెప్పండి, ఎవరి శాంతి అంటది? ఆయన శాంతి. క్రీస్తు ప్రభువులో ఉన్న ప్రశాంతత, ఆయనలో ఉన్న శాంతి స్వభావము దేవుడు మనకిస్తాడు. నా శాంతినే మీకు ఇస్తున్నాను. ఇది లోకం ఇచ్చినట్టుగా. ఈరోజు కలవరంలో ఉన్నావా? ఆందోళనతో ఉన్నావా? టెన్షన్ ఉందా? డిప్రెషన్లో ఉన్నావా? చాలామంది యవనస్తులు ఈరోజు మమ్మల్ని కలుసుకుని చెబుతున్న మాట, అన్నయ్య డిప్రెషన్లో ఉన్నాను. ఏదో ఒక రీల్ సర్క్యులేట్ అవుతుంది, డిప్రెషన్ అంటున్నాడు ఒక ఆయన. ఎస్, దట్స్ రియల్. ఆయనకి పలకడం రాకపోవచ్చు కానీ అది నిజమే. డిప్రెషన్లో ఉన్నారు చాలామంది ఈ రోజుల్లో యవనస్తులు. ఎందుకోసం? ప్రేమించిన అమ్మాయి దొరకట్లేదు, ప్రేమించిన అమ్మాయి నో చెప్పేసింది, ప్రేమించిన అబ్బాయి దొరకట్లేదు, తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు మా ప్రేమకి, పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాను, ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం వచ్చినా దాన్ని సక్సెస్ఫుల్గా చేయలేకపోతున్నాను, టెన్షన్స్, ఆఫీస్లో టెన్షన్స్, వర్క్ ప్లేస్లో టెన్షన్స్ అని చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన కారణం ఏంటో తెలుసా? జీవితంలో నెమ్మది లేక, ప్రశాంతత లేక. ఇఫ్ దట్ ఈజ్ యువర్ సిచ్యువేషన్ టుడే, ఈరోజు నీ స్థితి అదైతే, కొన్నిసార్లు నువ్వు పైకి బాగానే ఉన్నావమ్మా, నేను కాదంటలే తమ్ముడు, నువ్వు చాలా బాగున్నావు పైకి చూడడానికి, కానీ నీ లోపల సంఘర్షణ కనీసం నీ తల్లిదండ్రులు కూడా తెలియదేమో. దేవునితో చెప్పు ఈరోజు, ప్రభువా ఐ నీడ్ యువర్ పీస్. నీ శాంతి నాకు కావాలి ప్రభువా, నీ సమాధానం కావాలి. నా వల్ల కావట్లేదు, నీ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోతున్నాను ఆయన. ఇంతవరకు ఏదో అలా మభ్యపెట్టేస్తున్నాను అందరినీ, మభ్యపెట్టేసి ఏదేదో మరొక అలవాటు చేసేసుకుని ఏదో విధంగా ఈ సమస్యలు మర్చిపోవాలని, దీని నుంచి బయటకు వచ్చేయాలని ప్రయత్నం చేయాలి, నా వల్ల కావట్లేదు. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఈరోజు దేవునికి లొంగిపో, ఆయన పాదాలు పట్టేసుకో. ప్రభువా నీవు తప్ప నాకు దిక్కెవరలేరని చెప్పే. ప్రభు ఇచ్చే సమాధానం ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వే వ్యక్తిగతంగా రుచి చూస్తావు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది రుచి చూశారు దేవుని సమాధానాన్ని, ఉన్నతమైన అనుభవాల ముందు కొనసాగుతున్నారు. విలుకాండ్ర ధ్వనికి దూరంగా ఉన్న ప్రజలంటే దేవుని సమాధానాన్ని అనుభవించిన. రెండో మాట ఏముంది అక్కడ చెప్పండి? నీళ్లు చేదుకొను స్థలములు అన్నాడు. నేను ఇందాక చెప్పినట్టుగా యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఆ నీళ్ల బావుల దగ్గరే శత్రువులు మోహరించి ఉండేవారు. అందరూ బట్టి ఎవరు నీళ్లు చేదుకోవడానికి వచ్చేవారు కాదు, భయం. అక్కడికి వెళ్తే ఏం జరుగుద్దో. మరి నీరు లేకుండా ఉండగలరా అంటే ఉండలేరు. లైఫ్ సస్టైన్ అవ్వాలి అంటే మనిషి రోజు ఏం తాగాలి? నీళ్లు త్రాగాలి. వాటర్ లేకపోతే మానవుడు ఉండలేడు. కానీ ఆ వాటర్ దొరకట్లేదు, శత్రువు నిర్బంధించేశాడు, ఆ నీటి బావులు బంధించేశాడు. అందును బట్టి వీరు అక్కడికి వెళ్ళలేక నీటి కరువుతో, నీళ్లు దొరకక త్రాగలేక 2 రకాలుగా ఇబ్బంది పడుతున్న మనుషులు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఇంటర్వెన్షన్ జరిగిందో, దేవుని యొక్క ప్రమేయం అక్కడ వచ్చిందో, మొదట సమాధానం ఇచ్చాడు, రెండవది నిర్భయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా.
ఇప్పుడు అందరూ అనుకున్నారట, అరే పదండ్రా నీళ్లు చేదుకుందాం రండి, లెట్ us డ్రా ద వాటర్ ఫ్రమ్ ద వెల్స్. మన బావుల్లో నీళ్ళు ఎంతవరకు మనం తాగడానికి లేకుండా శత్రువు చేసేసాడు కాబట్టి ఈరోజు దేవుడు మనకు నెమ్మదినిచ్చాడు కనుక, ప్రశాంతతనిచ్చాడు కనుక, సమాధానం ఇచ్చాడు కాబట్టి మన నీళ్లు మనమే త్రాగుదాం రండి, మన సమృద్ధిని మనం అనుభవిద్దాం రండి, దేవుడు మనకిచ్చిన వనరులు మనం అనుభవిద్దాం రండి. పాపంలో వ్యక్తి జీవించినంత కాలం, దేవునికి దూరంగా బ్రతికినంత కాలం నీ కష్టార్జితాన్ని కూడా నువ్వు అనుభవించావు. దట్స్ ఫర్ వెరీ ష్యూర్. నీ వనరులను అనుభవించలేకపోతున్నావు, నీ సమృద్ధిని అనుభవించలేకపోతున్నావు. చిల్లు సంచిలో వేసినట్టుగా నీ సమస్తం పోతానే ఉంది. ఎవరెవరి చేతుల్లో నీ సమృద్ధి పడతా ఉంది, ఎవరెవరి చేతుల్లో నీ వనరులు పడతా ఉన్నాయి, నీవు మాత్రం అనుభవించలేని పరిస్థితుల్లో దేవునికి చోటివి నీది నీవే అనుభవిస్తావు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అంటే స్వార్థంతో అన్ని నీ దగ్గర పెట్టేసుకున్న ఉద్దేశం కాదు అక్కడ, కానీ నీకు చెందినవి నీవు మాత్రమే అనుభవించగలిగే కృప దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నిర్భయాన్ని దేవుడు ఇస్తాడు. ఈ టాక్స్ అబౌట్ సేఫ్టీ దట్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ప్రభువులో మనకున్న నిర్భయమైన అనుభవాలు, ప్రభువులో మనకున్న ధైర్యము, ప్రభువులో మనకున్న క్షేమము, ప్రభువులో మనకున్న భద్రత. ఏ నీటి బావులైతే శత్రు స్థావరాలుగా మారాయో, ఏ నీటి బావుల దగ్గర అయితే శత్రువు మాటుగాండ్రు ఉన్నారో, ఏ నీటి బావుల దగ్గర అయితే ఆ శత్రు సమూహాలు గుంపులు తీరున్నాయో, ఆ నీటి బావులను దేవుడి రోజు మనకు దయచేయబోతున్నాడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఇంతకాలం ఏ ఆశీర్వాదం అయితే నీ జీవితంలో ఆగిపోయిందో, ఈరోజు యేసయ్య దాన్ని రిలీజ్ చేస్తున్నాడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఏ ఆరోగ్యం అయితే ఇంతకాలం నీకు దూరం అయిపోయిందో, యేసు నామములో నీకు ఆరోగ్యం తిరిగి వచ్చును గాక. ఏ సంబంధమైన లోక సంబంధమైన అనుభవాలు నీ ప్రశాంతం దూరం చేసాయో, యేసు నామములో అవి తిరిగి నీకు అనుగ్రహింపబడును గాక. హల్లెలూయా. ఏ ఆశీర్వాదాలు అయితే ఇంతవరకు అపవాది నొక్కి పట్టేశాడో, యేసు నామములో ఈ రోజు అవి నీకు తిరిగి వచ్చును గాక. హల్లెలూయా. దట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. నీళ్లు చేదుకుని స్థలంలో నిర్భయంగా ప్రజలు వచ్చేసారు. ఇంతవరకు రాలేకపోయా. బైబిల్ గ్రంథంలో నీళ్లు రెండింటికి సాదృశ్యం ఉంది. చాలాసార్లు చెప్తున్నాను మీకు. నెంబర్ 1, వాటర్ సింబలైజెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. ఇంతవరకు వాక్యాన్ని చేదుకోలేకపోయావు. శత్రు చేతిలో ఉండిపోయావు, యాబీని చేతిలో ఉండిపోయావు, సిసెరా చేతిలో ఉండి వాక్యాన్ని గ్రహించలేకపోయావు, వాక్యపు లోతులను గ్రహించలేకపోయావు, వాక్యంలో మాధుర్యాన్ని గ్రహించలేకపోయావు, వాక్యంలో మర్మాలను గ్రహించలేకపోయావు, వాక్యంలో ఆత్మ ప్రత్యక్షతలను గ్రహించలేకపోయావు. పరిశుద్ధాత్మ దేవునికి బయలుపరుస్తున్న అనేక విషయాలు గుర్తించలేని గుడ్డితనంలో ఉండిపోయావు. కానీ ఈరోజు ప్రభు నీకు అవకాశం ఇస్తాడు. గో టు యువర్ వెల్ అండ్ డ్రా ద వాటర్ ఫ్రమ్ ఇన్సైడ్. ఆ లోపల నీళ్ళు చేదుకో, వాక్యంలో సంగతులు గ్రహిస్తావు. బంధకాల్లో ఉన్నంతకాలం దేవుని వాక్యాన్ని గ్రహించలేకపోయి, కానీ ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో, దేవుని దగ్గరగా వచ్చావు, ప్రభువు నీ జీవితాన్ని ఇచ్చావో, ఇప్పుడు వాక్యం చదువుతుంటే వావ్, ఇన్ని శ్రేష్టమైన విషయాలు ఇంతకాలం ఎందుకు మిస్ అయ్యానన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఇంకా కొంతమందికి ఆ ఫీలింగ్ రాట్లా. వాక్యం చదువుతున్న బోరింగ్ కొంతమందికి. ఏం చదువుతామండి? మరి ఇదే వాక్యం కోట్లాది మంది జీవితంలో ఎందుకు నిలబడుతుంది? ఇదే వాక్యం అనేక మంది దైవజనుల పరవశంతో ఎందుకు నింపుతుంది? ఇదే వాక్యం అనేక మందిని ఎందుకు సవాలు చేసి సన్మార్గంలో నడిపిస్తుందంటే, వారు వాక్యములో ఉన్న విషయాలను ఏం చేస్తున్నారు చెప్పండి? చేదుకుంటున్నారో. నీళ్లు చేదుకున్న స్థలం. నేను ఈ ఒక్క పాయింట్ మీద ఒక 3-4 ప్రసంగాలన్నా చెప్పొచ్చు బైబిల్ గ్రంథంలో. నేను ఇవన్నీ చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ ఓ దేవుని సేవకుడు అని అంటే వెల్స్ ఆర్ ద ప్లేసెస్ ఆఫ్ డివైన్ అపాయింట్మెంట్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బావుల దగ్గరే అద్భుతాలు జరిగాయంట. 2-3 చెప్పనా మీకు త్వరగా? ఇస్సాకు గారికి భార్య ఎక్కడ దొరికింది చెప్పండి. ఇక్కడ ఎవరైనా ఇస్సాకులు ఉంటే దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, మీ రెబ్బకాలు రాబోతున్నారు. చప్పలు కొట్టి ప్రభునామమున మహిమపరచండి. హల్లెలూయా. ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ డివైన్ అపాయింట్మెంట్. మాకేమీ లేదా అంటున్నారా మీరు? ఓకే. యాకోబు రేచెల్ని ఎక్కడ కలిశాడో? మీ ఇంటి పక్కన. అమ్మ అదేంటో బలం మాట్లాడుతున్నారు మీరు. యాకోబు రేచెలు ఎక్కడ కలిశాడు చెప్పండి? బావి దగ్గరే. మూల పితృడైన యాకోబు యొక్క తన భార్యను బావి దగ్గరే కలుసుకున్నాడు. ఇప్పుడు అలా అని చెప్పి మధ్యాహ్నం ఎక్కడైనా బావి దగ్గర నిలబడ్డారు కనుక వడదెబ్బ తగిలేస్తుంది. ఆత్మీయ అర్థం చెప్తున్నాను నేను. మోషే సిప్పోరని ఎక్కడ కలుసుకున్నాడు? బావి దగ్గరే. సమరయ స్త్రీ జీవితం ఎక్కడ మార్చబడింది? జీవాధిపతిని యేసుని ఎక్కడ కలుసుకుందామే? సుకార్ బావి దగ్గరే. వెల్స్ ఆర్ ద ప్లేసెస్ ఆఫ్ డివైన్ అపాయింట్మెంట్స్. ఈరోజు నీళ్లు చేదుకున్న స్థలంలో నీ దేవుడు నువ్వు కలుసుకోబోతున్నావు. హల్లెలూయా.
గాడ్ ఈస్ గోనా రిలీజ్ హిస్ బ్లెస్సింగ్ టు యూ. నీళ్లు చేతుకునే స్థలం. పర్ణశాలల పండుగ అని చెప్పండి ఒకసారి అందరూ. ఫీస్ట్ ఆఫ్ టేబర్నకల్స్ అని ఇశ్రాయేల్ ఆచరిస్తారు. ఈ పర్ణశాలల పండుగ సమయంలో యెరూషలేములో ఉన్న దేవాలయంలోనికి నీటిని తీసుకొస్తారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలుసా? ఆ ప్రక్కన సిలోయం కోనేరు ఉంటుంది, పూల్ ఆఫ్ సిలోయం. ఈ ప్రీస్ట్ ఏం చేస్తారంటే, హై ప్రీస్ట్ ఆ పండుగ సమయంలో ఒక బంగారు కలశాన్ని తీసుకుని, బంగారు కలశం అంటే ఏంటి? బంగారు గిన్నె, ఓకే, పాత్ర, దాన్ని పట్టుకుని వెళ్ళి సిలోయంలో నీళ్లు తీసుకొచ్చి అవి దేవాలయాన్ని తీసుకొస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 7:37 చదివితే యేసు ప్రభు కరెక్ట్గా అదే సమయంలో అక్కడ నిలబడి, నా దగ్గరికి రండి, మీ దాహాన్ని ఏం చేస్తాను, నేను తీరుస్తానన్నాడు. సిలోయము నీరు దేవాలయంలో తీసుకొచ్చే రోజు యేసు ప్రభు నిలబడన్నారు, మీ దాహాన్ని తీర్చువాడు నేనే అని యేసు ప్రభు అంటే, ఆయన స్పిరిచువల్ మీనింగ్ ఎలా తెలియజేశాడు తెలుసా? ఆ నీటి కోసం ప్రజలందరూ కనిపెడతారు. ప్రీస్ట్ వెళ్ళాలి, ఆ నీళ్లు తీసుకుని బంగారు పాత్రలో పట్టుకు దేవుని మనం తీసుకొస్తే అదొక అద్భుతమైన సెలబ్రేషన్ అనమాట. ఎందుకు ఈ వాటర్ తీసుకొస్తాడంటే, ఇశ్రాయేల్ అరణ్యయాత్రలో 40 సంవత్సరాలు వారికి నీళ్ళు ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఎక్కడి నుంచి ఇచ్చాడు నీళ్ళు? వాళ్ళకి బండల్లోంచి నీళ్ళు ఇచ్చాడు కదా. ఆ సంఘటన జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి పర్ణశాలల పండుగ సమయంలో ఈ యాజకుడు వెళ్ళి సిలోయంలోంచి నీళ్లు తీసుకొస్తాడు. ఆ నీళ్లు చూసినప్పుడల్లా, దిస్ ఈస్ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్, వీ నీడ్ టు వర్షిప్ హిమ్ బికాస్ గాడ్ ఫెడ్ us, గాడ్ హెల్ప్డ్ us. దేవుడు మనకు సహాయం చేశాడు, మనల్ని పోషించాడు, ఆయన మనం నడిపించాడు. అరణ్యంలో కూడా నీళ్ళు ఇచ్చిన శక్తిగల దేవుడని ఆ నీళ్లను చూసినప్పుడల్లా ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి ప్రజలందరూ దాని మీద ఫోకస్ పెడితే యేసు ప్రభువు నిలబడన్నాడు, ఆ జీవజలాన్ని నేనే. అనగా నీళ్లు చేదుకున్న స్థలంలో జరిగే అద్భుతం ఏంటంటే, ఆ వాటర్ మన ప్రభు అని యేసుక్రీస్తు వారు, ఆయన వాక్యము, ఆయన ఆత్మకు సాదృశ్యం. ఈ నీళ్లు దాగువాడు దప్పికొంటాడు, కానీ యేసు ప్రభు ఇచ్చే నీళ్లు త్రాగువాడు అన్నాడు దప్పికొనడు. ఆ బావి దగ్గరికి ఈరోజు నువ్వు రాగలవా? ఒకప్పుడు నీళ్ల బావి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రమేయం, ఆయన కృప ఈ రోజున నీళ్ల దగ్గర వాటర్ చేదుకునే పరిస్థితులకి దేవుని వాక్యం మనల్ని నడిపిస్తూ ఉంది. అందును బట్టి దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని చేదుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నీటితో పోల్చబడ్డాడు బైబిల్లో. పరిశుద్ధాత్మ, మోర్ ఆఫ్ గాడ్ స్పిరిట్, దేవుని ఆత్మ నింపుదల, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆనుకోవడం, దేవుని ఆత్మ నడిపింపులో ముందుకు కొనసాగినప్పుడు మన జీవితంలో అద్భుతాలు చూస్తాం. విలుకాండ్ర ధ్వనికి దూరంగా ఉండడం అంటే సమాధానానికి సాదృశ్యం. నీళ్లు చేదుకున్న స్థలం అంటే దేవుడిచ్చే ప్రొవిజన్, మరియు ఆయన ఇచ్చే భద్రత, ఆయన ఇచ్చే క్షేమము, ఆయన ఇచ్చే ధైర్యానికి సాదృశ్యం. మూడో మాట అక్కడ రాయబడింది కదా, ఒక్క మాట మనం చదువుకుని ముగింపు ప్రార్థన చేసుకుందాం. జడ్జెస్ 5:11 మూడవ మాట, వినుటకై జనులందరూ కూడా ఎక్కడికి వస్తారని చెప్పండి? ద్వారముల దగ్గర కూడుకుంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పూర్వదినాల్లో గేట్ల దగ్గర, ద్వారాల దగ్గర న్యాయ సభలు ఉండేవి. చెప్పండి, ఏ సభలు ఉండేవి? దే ఆర్ ది ప్లేసెస్ ఆఫ్ జస్టిస్, దే ఆర్ ది ప్లేసెస్ ఆఫ్ గవర్నెన్స్. పరిపాలన అక్కడి నుంచే, పెద్దలు అక్కడే ఉండేవారు ద్వారాల దగ్గర. ఇప్పుడు ఎప్పుడైతే శత్రువు వచ్చేసాడో ద్వారాలన్నీ ఏమైపోయినాయి? మూసుకుపోయాయి. ద్వారాలన్నీ కూడా ప్రతిబంధకాలుగా మారిపోయాయి. వాటిని దూరం నుండి చూడడమే తప్ప ఎవరు దగ్గరికి వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే శత్రువు యొక్క ఆధీనంలో ఉండిపోయినాయి. ఎవరు లోపలికి రావాలన్నా, ఎవరు బయటికి వెళ్ళాలన్నా ఆ ద్వారం దగ్గర ఉన్న శత్రువే కంట్రోల్ చేస్తున్నాడు. రాకపోకలు, ప్రభుత్వము, నీతి న్యాయాలన్నీ కూడా ద్వారం దగ్గర కంట్రోల్ చేయబడుతుంటే వాటిని శత్రువు హస్తగతం చేసేసుకున్నాడు. యాబీన్ చేతులకు వెళ్ళిపోయాయి, సిసేరా చేతులకు వెళ్ళిపోయాయి. గ్రామాల ద్వారాలన్నీ కూడా శత్రువుల చేతులకు వెళ్ళిపోతే ఆ లోపల ఉన్న మనుషులందరూ బిక్కుబిక్కుని బ్రతికారు. ఇంకెప్పుడు మనకు స్వేచ్ఛ, ఎప్పుడు మనకు స్వాతంత్రం, ఎప్పుడు మరలా మనం స్వేచ్ఛగా ద్వారాల దగ్గర కూర్చుంటాం, ఎప్పుడు స్వేచ్ఛగా మనం నీతి న్యాయాల గురించి ఆలోచన చేస్తాం, ఎప్పుడు స్వేచ్ఛగా మనం మన యొక్క ఆలోచనలు పంచుకుంటాం. వీ వాంట్ ఫ్రీడమ్. మాకు స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి, మేమందరం కూడా సహవాసంగా కూడుకోవాలని ప్రజలందరూ కనిపెడితే, శత్రువు చేతులను ఉన్నంతకాలం సహవాసం యొక్క విలువ నీకు తెలియదో. శత్రువు చేతులను ఉన్నంతకాలం సహవాసాన్ని నువ్వు ప్రేమించలేవు. శత్రువు చేతిలో ఉన్నంతకాలం సంఘం అంటే ఏంటో నీకు తెలియదు. శత్రువు చేతిలో ఉన్నంతకాలం సంఘ ప్రార్థన అంటే ఏంటో, సంఘ నియమాలంటే ఏంటో, సంఘ నిబద్ధత ఏంటో, సంఘ ప్రివిలేజెస్ ఏంటో నీకు అర్థం కావుగానే ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు దెబోరా ద్వారా దేవుని ప్రజలకు విజయాన్ని ఇచ్చాడో, ఇప్పుడు ప్రజలందరూ ఎక్కడ కూడుకుంటున్నారంటే వెళ్ళి ద్వారముల దగ్గర కూడుకుంటున్నారంటే అర్థం ఏంటో తెలుసా? ఇట్ రిప్రజెంట్స్ ఫెలోషిప్,
అండ్ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ప్రభులో మనకి ఇవ్వబడిన సహవాసము మరియు స్వాతంత్రానికి సాదృశ్యం. హల్లెలూయా. మనందరూ ఇక్కడ కూర్చున్న కొన్ని వేల మంది ప్రజలు ఇక్కడ మనం కూర్చున్న ఈరోజు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మనందరం ఒకప్పుడు రకరకాల మతాలకు చెందినవారు, రకరకాల ప్రాంతాలకు చెందినవారు, రకరకాల కులాలకు చెందినవారు. కానీ యేసు ప్రభు రక్తం మనందరిని ఏం చేసింది చెప్పండి? ఇక్కడికి దగ్గరికి తీసుకొచ్చిందా లేదా? అదేనా మీ మోటివేషన్ ఇక్కడ రావడానికి? ఇంకేమన్నా ఉందా? నాకైతే అదే. వీఆర్ కాల్డ్ బై గాడ్. ఈరోజు క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి మిమ్మల్ని ఎవరు పిలిచారో గట్టిగా చెప్పండి. ఎవరు పిలిచారు? మా ఫ్రెండ్ పిలిచాడా? మా బంధువులు పిలిచారండి? మా ఇంటి పక్క వాళ్ళు పిలిచారండి? అఫ్ కోర్స్ దేవుడు వారిని వాడుకున్నాడు, కానీ పిలిచింది మాత్రం ఎవరో? దేవుడే. మళ్ళందరినీ కలిపి ఉంచింది ఏ రక్తం? యేసయ్య రక్తం. చప్పట్లు కొట్టి ప్రభునామమును మహిమపరచండి. ఇట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ దట్ యునైటెడ్ us. దేవుని రక్తము మళ్ళందరినీ కలిపి ఉంచింది. లేదంటే ఒకప్పుడు మనందరం కూడా రకరకాల ప్రాంతాల్లో, రకరకాల మతాల్లో, కులాల్లో, ఓ మాటలో చెప్పాలంటే రకరకాల వైరుధ్యమైన భావాలతో కుడి ఎడమలుగా ఉండేవాళ్ళమేమో, తూర్పు పడమరలుగా ఉండేవాళ్ళమో. కానీ క్రీస్తు ప్రభు రక్తం మనందరినీ రాజులైన యాజక సమూహంగా చేసింది. మన నినాదం ఒక్కటే, అదే యేసయ్య రక్తం. హల్లెలూయా. మన నినాదం ఒక్కటే, అదే యేసు ప్రభు రక్షకుడు. మన సువార్త ఒక్కటే, ఆయన ద్వారా మాత్రమే మనిషికి రక్షణ. మన నినాదము, మన గమ్యము, మన లక్ష్యము, మన యొక్క ఆలోచన సమస్తం కూడా యేసు ప్రభువే. ఎందుకోసం తెలుసా? వీఆర్ యునైటెడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువులో మనందరం స్వేచ్ఛగా మనందరం సహవాసంలో ఉన్న ద్వారముల యొద్ద కూడుకోవడం అంటే అర్థం అదే. ఇక భయం లేదు, యథేచ్ఛగా చక్కగా ప్రతి ఒక్కరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సహవాసంలో ఉన్నారు. శత్రువు చేతుల్లో ఉన్నంతకాలం ఈ సహవాసం లేదు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్న రోజుల్లో మనందరం కూడా సహవాస క్రమాన్ని ప్రేమించాలి, సంఘంలో నాటబడాలి. సజీవుడైన క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన సంఘం ఎక్కడుందో చూసి దానిలో మీరు నాటబడాలి. సంఘానికి వెళ్ళడానికి వేరే 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 ఆలోచనలు వద్దు. మా ఇంటి పక్కనే ఉందండి, పాస్టర్ గారు మా కులమేనండి, లేకపోతే అక్కడికి వెళ్తే అది ఉందండి, ఇక్కడ ఇది ఉందండి, అక్కడ ఆ ఫెసిలిటీ ఉందండి, ఇవి కాదు నువ్వు సంఘానికి వెళ్ళడానికి నీకు ప్రోత్సాహపరిచే అంశాలు. నువ్వు వెళ్తున్న సంఘంలో దేవుని వాక్యం ఉందా? నువ్వు వెళ్తున్న సంఘంలో పరిశుద్ధాత్మ సంరక్షణ ఉందా? నువ్వు వెళ్తున్న సంఘంలో క్రమశిక్షణ ఉందా? నువ్వు వెళుతున్న సంఘంలో వాక్యానికి ప్రాధాన్యత ఉందా? విశ్వాసాన్ని గురించిన బోధ, రెండవ రాకడ గురించిన బోధ, పరిశుద్ధత గురించిన బోధ, పవిత్రతను గురించిన బోధ, క్రీస్తు కొరకును నీవు వ్యయపరుచుకోవాలి, సాక్రిఫైస్ అనే అంశాన్ని బోధించే బోధ ఉందా? నిలబడక్కడ ఆ సంఘంలో నాటబడో, ప్రభుని దీవిస్తాడు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దేవుని దర్శనం ద్వారా ప్రారంభించిన ఈ సంఘం, ఇద్దరు ద్వారా ప్రారంభించిన ఈ సంఘం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పొందుతుందంటే ఇక్కడ కేవలం పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఉంది. కాబట్టి దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని ఉన్నదొరగా మీకు అందిస్తున్నాం కాబట్టి మీ ఆసక్తిని పట్టుకొని నేను చాలా ప్రభువును, నేను వాక్యం ప్రారంభించి సుమారుగా 1:25 నిమిషాలు అయింది ఇప్పటికే. కానీ మీలో ఏ ఒక్కరు కూడా కదల్లా. ఇదే ఆసక్తి, ఇదే సంతృప్తి. వాక్యం వింటా ఉంటే ఎంతసేపు అయినా వినాలనే ఆ ఆలోచన, దేవుని వాక్యం ద్వారా సవాలు చేయబడ్డం, ప్రోత్సహించబడ్డం, మన ప్రశ్నలకు సమాధానాలు తీసుకోవడం, మన సమస్యల పరిష్కారం తీసుకోవడం, ఎంతకన్నా ఆనందం ఇంకేముంది? శాబదేశపురాణి సొలొమోను దగ్గరికి వచ్చింది, నీ జ్ఞాన వచనములు వినిచున్న నీ ప్రజలందరూ ఎలాంటి వాళ్ళు? వీళ్ళందరూ భాగ్యవంతులందరూ. దేవుని మాటలు వినడం కన్నా గొప్ప భాగ్యం భూమి మీద మరొకటి లేదంతే. టేక్ ఇట్ యాజ్ ఎ ప్రివిలేజ్. ఇది ఒక ఆధిక్యతగా భావించండి అంతే. నువ్వు సంఘానికి రావడం, ఇక్కడ కూర్చుని వాక్యం వినడం ఇదేదో యాక్సిడెంటల్గా జరుగుతున్న కార్యం కాదు. ఇది ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు నేను తీసుకొచ్చాడు, నీతో మాట్లాడుతున్నాడు.